సజ్జాః సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః దారితదశముఖకీర్తిః పురతః భాతు మమ హనుమతో మూర్తిః. తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగం సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యం. నీతిప్రవీణ నిగమాగమశాస్త్రవేది రాజాధిరాజ రఘునాయక మంత్రివర్య సింధూరచర్చితకళేబర నైష్ఠికేంద్ర శ్రీరామదూత హనుమన్హర సంకటం మే. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం కిం వద తవ రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనః అవతు. శ్రీదం సర్వజగన్నాథం చింతితార్థప్రదాయకం సంస్థితావనపారీణం సాయినాథం నమామ్యహం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖరమాశ్రయే. భక్త మహాశైలారా, పవిత్రమైనటువంటి మాఘమాసం శారదా పరమేశ్వరి అమ్మవారి 52వ వార్షిక మహోత్సవాలు. సమయము తెలిసి పుణ్యములు ఆర్జింపని ధనికుడుండేమి పొయ్యేమి. 365 రోజులు భగవత్ కైంకర్యమునకు అనువైన రోజులైన కొన్ని మాసములను ప్రత్యేకించి భగవత్ కైంకర్యమునకు అనువైన మాసాలుగా పెద్దలు నిర్ణయించి ఉన్నారు. ఆ కా మా వై ఆషాఢము, కార్తీకము, మాఘము, వైశాఖ మాసం. మా విద్యతే అఘం, ఏ రకమైనటువంటి పాపము అంటుకోని మాసం కాబట్టి మాఘమాసం అని పేరు. మాఘ శుక్ల పంచమి శ్రీ పంచమి అని అమ్మవారి జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుంటాం. సర్వ విద్యాప్రదాయిని సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతమని. సంగీత సాహిత్యములు రెండు కూడా ఆమెకు పాలిండ్లైతే ఆమె అనుగ్రహము వల్లనే కవిత్వం, సంగీతం రావటానికి అవకాశం ఉన్నది. అందుకనే సౌందర్యలహరిలో కూడా శంకర భగవత్పాదులు సకృత్తుగానైనా ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి తేనె, చక్కెర, ద్రాక్షాపాకం వంటి మాధుర్యము కలిగిన కవిత్వం అబ్బకుండా ఎలా ఉంటుంది? సకృత్తుగానైనా, అలా సకృత్తుగానైనా ఎవరైతే అమ్మవారిని పూజించారో వారికి కవిత్వం అలబడేటువంటి అవకాశం లేదని ఈ శ్లోకం మనం ఈనాడు చదువుకుంటాం. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు నొక్కి ఒక్కాణించి ఉన్నారు. కాబట్టి కవిత్వం రావాలన్నా, సంగీతం రావాలన్నా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. అందుకనే పోతన కవీంద్రులు కూడా భాగవతంలో శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనన్నడు గల్గు భారతి. ఆమె శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీవర లోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే అని మనం శరత్కాలమందలి వెన్నెలవలే స్వచ్ఛమైనటువంటి తెల్లని శరీర కాంతి కలిగినది అని మనం ఎలాగైతే అమ్మవారిని స్తోత్రం చేస్తామో
అలాంటి స్వచ్ఛమైనటువంటి తెల్లదనంతో కూడుకున్నటువంటి వస్తువులనన్నిటినీ ఆ పద్యంలో పేర్కొని ఆ అమ్మవారి యొక్క రూపాన్ని మన కన్నులకు కట్టినట్లుగా వర్ణించారు పోతన భాగవతంలో. కాబట్టి మాఘ శుక్ల పంచమి, అలాగే మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి సూర్య భగవానుని జన్మదినంగా మనం చెప్పుకుంటాం. ఆరోగ్యం భాస్కరాది చేతని సూర్యారాధన వలన ఆయన నమస్కార ప్రియో భాను. తక్కిన ఏ దేవతకు రామ నమస్కారములను కానీ మరొక పేరు లేదు. ఒక్క సూర్యునికి మాత్రమే నమస్కార ప్రియో భాను అని సూర్య నమస్కారములని ఆరోగ్యం సరిలేనటువంటి వారు ఆ సూర్య భగవానునికి నమస్కారం పూర్వకంగా అర్చన జరపడం, ఆ తీర్థాన్ని తీసుకోవటం, ఆరోగ్య భాగ్యాన్ని పొందడం. అలాగే సంస్కృతంలో మయూరుడు అనేటువంటి కవి సూర్య శతకాన్ని వ్రాసి ఆ సూర్య భగవానుని యొక్క అనుగ్రహము వలన తనకు కలిగినటువంటి కుష్టు వ్యాధిని పోగొట్టుకున్నారు. అలాగే మానసికమైనటువంటి బాధ ఉన్నటువంటి వాళ్ళు దివాకర రూపంలో, శారీరకంగా అలసిపోయినటువంటి వారు ఆదిత్య రూపంలో సూర్యారాధన చేయాలని మనకు రామాయణమే సీతాదేవి దివాకరునిగా ఆమె అనేక రకాలుగా మానసిక వ్యధను ఆ లంకలో అశోకవనంలో అనుభవించింది. కాబట్టి దివాకర రూపంలో ఆమె ఆరాధన చేస్తే యుద్ధంలో అలసిపోయి ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఆదిత్య రూపంలో సూర్యారాధన చేసి అగస్త్యుని సూచన మేరకు యుద్ధరంగంలోనే 3 పర్యాయములు ఆదిత్య హృదయ పారాయణ చేసి రావణ సంహారం చేయగలిగారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆ సూర్య భగవానుని యొక్క పుట్టిన దినంగా మనం రథసప్తమిని జరుపుకుంటాం మాఘమాసంలోనే. అలాగే మాఘ శుక్ల అష్టమి కురు పితామహులై 18 రోజుల భారత యుద్ధంలో 10 రోజులు వీరవిహారం చేసి పాండవులకు జయం కలుగుతుందా కలగదా అన్నటువంటి పరిస్థితులలో కృష్ణుని యొక్క సలహా మేరకు భీష్ముని దగ్గరికి వెళ్ళినటువంటి ధర్మరాజు కానీ అర్జునుడు కానీ రేపు కూడా ఇలాగే యుద్ధంలో నిలబడి యుద్ధం చేస్తే మా పాండవులకు జయం కలుగుతుందా, మేం గెలవగలమా అంటే శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధం చేయండి, నేను అస్త్ర సన్యాసం చేస్తానని చెప్పి ఆ శిఖండిని ముందు పెట్టుకొని పాండవులు యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తే అంబ శిఖండి అయ్యి అతడాడుది వాని మొగంబు చూడనంతును పరిపూర్ణ విశుద్ధ వృత్తికి ఆ భంగము కలగకుండా ధనుర్బాణములు అవతల పారవేసి అంపశయ్య మీద పడుకొని ప్రాణాలు ఉత్తరాయణం వచ్చేంత వరకు మాఘ శుక్ల అష్టమి నాడు శరీరాన్ని విడిచిపెట్టారు. స్వచ్ఛంద మరణము వరంగా తండ్రి వలన శంతనుని వలన పొందినటువంటి వారు కాబట్టి భీష్ముడు. అలాంటి ఆయన భీష్మ అష్టమి అని ఇప్పటికీ నిత్యము బ్రహ్మయజ్ఞము పితృదేవతలకు తర్పణాదులు విడిచేటువంటి వారు భీష్మ తర్పణమని ముందు ఆ భీష్మాచార్యునికి తర్పణం విడుస్తారు. కానీ ఆయన భీష్మైకాదశి అని ఒక పేరు, కానీ ఆయన శరీరాన్ని చాలించింది అష్టమి నాడే. భీష్మైకాదశి మాఘ శుక్ల ఏకాదశి మనం జరుపుకుంటాం. అలాగే మాఘ పూర్ణిమ, అలాగే సంసార విషదష్టానాం జంతువునాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ సేవనం పరమౌషధమని ప్రతి నెల కృష్ణపక్షంలో చతుర్దశి రాత్రిగా కలిగిన రోజు మాస శివరాత్రి అయితే మాఘమాసంలో కృష్ణపక్షంలో రాత్రి గల చతుర్దశి లింగోద్భవం మనం మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇంతటి పవిత్రమైనటువంటి పుణ్యదినములు ఉన్నటువంటి మాఘమాసంలో మన అమ్మవారి వార్షికోత్సవాలు జరుపుకోవటం, ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఎంతోమంది మహాకవిత్వ దీక్షావిధి నొందినటువంటి వారు ఉన్నారు. ఒక శంకరులేమి, ఒక కాళిదాసు, ఒక మూక కవి, ఎప్పుడో వారి చరిత్రను గురించి మనం తెలుసుకుంటున్నాం. కానీ దాదాపు 3 దశాబ్దాల పాటు 4 దశాబ్దాల పాటు ఆసు కవితా ప్రదర్శనల చేత, అవధాన విద్యల చేత, పాండవోద్యోగ విజయ నాటకాదుల చేత ఆంధ్రదేశమును ఉర్రూతలిగించినటువంటి దంట కవులు ఉన్నారు మనకు, తిరుపతి వెంకట కవులు. వారు కూడా ఆ దేవి అనుగ్రహము వల్లనే కవిత్వమును పొందారు. నిజంగా వారిలో ముందుగా వెళ్ళిపోయినటువంటి వారు తిరుపతి శాస్త్రి గారే. కానీ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు 1950 ఫిబ్రవరి మహాశివరాత్రి పర్వదిన నాడు శరీరాన్ని విడిచిపెట్టారు. ఆయనకు 1949 డిసెంబర్లో మద్రాసులో ఉన్నది ప్రభుత్వం, మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడలేదు.
ఆ మద్రాసులో ఉన్నటువంటి ప్రభుత్వం వారు విజయవాడలో గవర్నర్ పేటలో ఒక అద్దె కొంపలో కుక్కి మంచంలో ఉన్నటువంటి వెంకట శాస్త్రి గారికి ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవిస్తామని ఆహ్వానం పంపితే వెంకట శాస్త్రి గారు శిష్యుల చేత సమాధానం రాయించారు. అమ్మ వైభవం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం. మీరేమో ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవిస్తామంటున్నారు, బాగానే ఉన్నది. నేను మద్రాసు వచ్చి ఆ సత్కారం స్వీకరించలేను. మీరు విజయవాడ వచ్చి ఆ సత్కారం అందిస్తే నేను స్వీకరిస్తానని జవాబు రాయించారు. ప్రభుత్వం తరలి వచ్చి విజయవాడలో ఎస్కేపీవివి హిందూ హై స్కూల్లో గాంధీనగర్లో వారికి ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవిస్తే ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పలేదండి, అమ్మకు కృతజ్ఞతలు చెప్పారు ఆయన. ఆ చివరి క్షణాల్లో కూడా తర్వాత 2 నెలలు మాత్రమే ఆయన జీవించి ఉంటే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ఆ క్షణంలో కూడా ఎంతటి అలవోకగా సరళమైనటువంటి కవిత్వం చెప్పారో గనక మనం చూచినట్లయితే, ఆ పద్యాలు చూచినట్లయితే ఆ తల్లి యొక్క అనుగ్రహం. అనుకంపామృత దృష్టి నుంచి నను నీవాస్థాన విద్వత్ కవీంద్రునిగా చేసిటి, తత్పీఠమునందు నేను కూరుతుండంగా నేర్తునే, మందిచ్చితి తేనెగూడ నిడుమందు నిన్నే, మాదృశ రుగ్ములున్ తాదృగ్భిషఘనులున్ కలరుసు కళ్యాణి కామేశ్వరి. అమ్మా ఎంత దయ! అనుకంపామృత దృష్టి నుంచి నన్ను నీ ఆస్థాన విద్వత్ కవీంద్రునిగా చేసిది, నాకు ఆస్థాన కవి పదవినిచ్చి గౌరవింపజేశావా తల్లి, బాగానే ఉన్నది. కానీ తత్పీఠమునందు నేను కూరుతుండంగా నేర్తునే, ఆ పదవిని అధిష్ఠించి ఆ బాధ్యతలు స్వీకరించగలిగినటువంటి శరీర స్వాస్థ్యము దేహ ఆరోగ్యము నాకున్నాయా? లేవే. ఆ అడగటం చూడండి, మందిచ్చితి తేనెగూడ నిడుమందు నిన్నే. ఒకప్పుడు ఈ రోజుల్లో కూడా ఆయుర్వేద ఔషధాన్ని తినాలి అంటే చక్కెర కానీ తేనెను కానీ అనుపాకం చేసుకొని మనం ఆ ఔషధ సేవనం చేస్తాం. అక్కడ మందిచ్చితి తేనెగూడ నిడుమందు నిన్నే అనటంలో పదవినిచ్చావు, పదవిని నిర్వహించేటువంటి శక్తి కూడా నీవే నాకు ఇవ్వాలమ్మా. మందిచ్చితి తేనెగూడ నిడుమందు నిన్నే, మాదృశ రుగ్ములున్ నా వంటి రోగులు ఉన్నారు, తాదృగ్భిషఘనులున్ కలరుసు కళ్యాణి కామేశ్వరి. అందుకనే లలితా సహస్రనామాలలో సర్వవ్యాధి ప్రశమని, సర్వాపమృత్యు నివారిణి, మృత్యుదారు కుఠారిక, సమస్తమైన వ్యాధులను పోగొట్టగలిగినటువంటిది ఆ తల్లి. సర్వాపమృత్యు నివారిణి, సమస్తమైనటువంటి అపమృత్యు బాధలను తొలగించగలిగినటువంటిది. మృత్యుదారు కుఠారిక, మృత్యు అనేటువంటి ఒక కొయ్యను నరకడానికి గొడ్డలి, మామూలుగా ఒక కొయ్యను నరకడానికి మనం గొడ్డలిని ఎలా ఉపయోగిస్తామో ఈ మృత్యు అనేటువంటి దారువును నరకడానికి ఆమె గొడ్డలిలాగా ఉపయోగపడుతుంది అని కవులెల్లను జయవెట్టు వైభవమొసంగం లేదో. మా సమకాలీన కవులందరూ చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రికి జై 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 నినాదములు చెప్తుంటే మా చెవులారా విన్నాం, మా కన్నులారా చూచాం. కొంతమంది కవులకు వారి తదనంతరం జై జై నినాదములు చెప్పడం, వారిని స్తోత్రం చేయడం, మనం నన్నయ్య తిక్కనాది కవులను మనం చూడలేదు. వారి కవిత్వాన్ని ఈనాడు మనం విని వారికి ప్రశంసా పత్రం అందజేస్తున్నాం, వారిని పొగడుతున్నాం, వారు మహాకవులని మనం కీర్తిస్తున్నాం. కానీ చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు కానీ దివాకర్ల తిరుపతి శాస్త్రి కానీ వారి సమక్షంలో వారిని ప్రశంసిస్తూ పొగడినటువంటి అనేకమైన సన్నివేశాలు వారు ఎదుర్కొన్నారు. కవులెల్లం జయబెట్టు వైభవమొసంగం లేదో, సశిష్య వర్గ విభూతిని కరుణింపవో. ఎటువంటి శిష్యులండి చెల్లపిళ్ళ వారికి, తిరుపతి శాస్త్రి గారికి, అలాగే విశ్వనాథ, వేలూరి, కాటూరి, ఒకరేమిటి ఈనాటికి విశ్వవిద్యాలయాల్లో తెలుగు శాఖలో పనిచేస్తున్నటువంటి వారందరిలోకి వారి శిష్యులో ఉన్నారే కానీ ఇతరులు ఎవరూ లేరు. పింగళి లక్ష్మీకాంతం గారు, కాటూరు వెంకటేశ్వరరావు గారు, వేలూరు శివరామశాస్త్రి గారు, వీరందరూ వారి శిష్యులే. సశిష్య వర్గ విభూతిని కరుణింపవో, తను జనుర్భాగ్యంబు కైసేయవో. ఈ జన్మనిచ్చావు, వివిధ ఐశ్వర్యములు ఇచ్చితింకనొకటే, సమస్తమైన ఐశ్వర్యములు. ఐశ్వర్యం అంటే గజాంత ఐశ్వర్యము, దానిని మించినటువంటి ఐశ్వర్యం లేదు. చివరికి వారు ఏనుగు మీద కూడా వారిని ఆనాటి రాజులు సంస్థానాధీశులు ఊరేగిస్తే ఏనుగు నెక్కినాము ధరణీంద్రులు మ్రొక్కగా నెక్కినాము అని వారు చెప్పుకున్నారు. అలాంటి వివిధైశ్వర్యములు ఇచ్చితింకనొకటే విశ్వేసి, నీ సన్నిధిని కవిగా నుండను అనుగ్రహింపుము. ఇక ఈ భూలోకంలో కవిత్వం చెప్పవలసిన అవసరం లేదు. ఇక్కడ చెప్పినంతకాలం చెప్పాం, ప్రశంసలు అందుకున్నాం, విమర్శలు అందుకున్నాం. మా మీద వాళ్ళు సవాళ్లు విసిరారు, మేము వారి మీద సవాళ్లు విసిరాం. నీ సన్నిధిని కవిగా నుండను అనుగ్రహింపుము. ఎక్కడమ్మా నేను కవిత్వం చెప్పాల్సింది? నీ యొక్క సన్నిధానంలో.
అని 49 డిసెంబర్లో ఆయన అమ్మవారిని ప్రార్థిస్తే 50 శివరాత్రి మహాపర్వదినం నాడు ఈ శరీరాన్ని విడిచిపెట్టారు. కాబట్టి కవిత్వం రావాలి అంటే ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉండాలండి. ఆ తల్లి యొక్క అనుగ్రహం లేనిదే కవిత్వం రాదు. మూగివాడు మాట్లాడాలన్నా మూకం కరోతి వాచాలం, మూగివాడు మాట్లాడాలంటే అమ్మాయి యొక్క అనుగ్రహం. కంచిలో మూగివాడు ఉండేవాడు, మాటలు వచ్చేవి కాదు. రోజు ఆ కామాక్షిదేవి యొక్క వైభవాన్ని, ఆ సౌందర్యాన్ని చూస్తూ ఉండేవాడు. మాటలు వస్తే అమ్మను స్తోత్రం చేసుకునేవాడిని, మాటలు రాలేదు మూగివాడిని, అమ్మ నాకు మాటలు అనుగ్రహించలేదు, వాక్ అనుగ్రహించలేదు అని అనుకుంటుండేవాడు. ఏ పురాకృత సుకృత విశేషమో అతనికి ఆ అమ్మవారికి నివేదన చేసిన ప్రసాదం ఏదైతే ఉన్నదో ఆ కామాక్షీదేవి ఉచ్ఛిష్టాన్ని తినేటువంటి అవకాశం కలిగింది. మాటలు వచ్చినాయి. అమ్మవారి మీద ఆర్యాశతకం అనేటువంటి పేరుతో, మూక పంచశతి అయినటువంటి పేరుతో 500 శ్లోకాల గ్రంథాన్ని వ్రాసారు ఆయన. పురాణి దయచే గిరాలు మూకునికి రాజేసి బ్రోచు రాజధరి త్యాగరాజుని హృదయ సరోజమేలిన పరాశక్తి నన్ను వినాయకుని వలెను బ్రోవే. అలాగే శంకర భగవత్పాదులు వారి తండ్రి గారు మనకు తెలుసు, శివగురులు. ఆయన జన్మించినటువంటి స్థలం, శంకరులు జన్మించినటువంటి స్థలం కాలటి. కాలటికి సమీపంలో ఒక దేవి ఆలయం ఉన్నది. నిత్యము ఆ దేవి ఆలయానికి వెళ్ళి శివగురులు అమ్మవారికి పాలతో అభిషేకం చేస్తుండేవారు. మిగిలిన పాలను తల్లికి నివేదన చేసి బాలుడైన శంకరునికి త్రాగటానికి ఇస్తూ ఉండేవారు. ఒకనాడు ఆయన గ్రామాంతరం వెళుతూ భార్య ఆర్యాంబను పిలిచి, ఆర్య, నేను గ్రామాంతరం వెళ్తున్నాను, నిత్యము దేవికి పాలతో అభిషేకం చేసి మిగిలిన పాలను దేవికి నివేదన చేసి మన చిరంజీవి శంకరునికి త్రాగటానికి ఇస్తూ ఉన్నాం కదా, అలాగే ఈరోజు కూడా అని. అలాగే నన్నది కానీ ఆమె కూడా దేవి ఆలయానికి వెళ్ళలేకపోయింది. బాలుడైనటువంటి శంకరుడే దేవి ఆలయానికి వెళ్ళాడు. దేవికి పాలతో అభిషేకం చేశాడు. మిగిలిన పాలు దేవికి నివేదన చేశాడు. మిగిలిన పాలు నివేదన చేస్తే అమ్మ తన తండ్రి నివేదన చేయటం వలన రోజు త్రాగుతున్నది, నేను నివేదన చేసినా కూడా అమ్మ త్రాగుతుంది అని శంకరుని యొక్క భావన. కానీ శంకరుడు నివేదన చేసిన పాలు గిన్నెలోనే ఉన్నాయి, కానీ అమ్మ ఒక్క చుక్క కూడా తాగలేదు. తాను నివేదన చేసిన కారణంగా త్రాగలేదేమోనని పోరు పెట్టి ఏడవడం ప్రారంభిస్తే ఆ గిన్నెలో పాలన్నీ కూడా గుటగుడా త్రాగివేసింది అమ్మ, ఒక్క చుక్క కూడా మిగలకుండా. మరల ఏడవడం ప్రారంభించాడు బాలుడైనటువంటి శంకరుడు. అప్పుడు ఆ పిల్లవాడిని తన ఒడిలోకి తీసుకుని తన స్తన్యాన్ని ఇచ్చింది. శంకరులే స్వయంగా సౌందర్యలహరిలో చెప్పుకున్నారు. ఆ శ్లోకం కూడా మీరు విందురు. కానీ ఆ శ్లోకంలో చెప్పబడినటువంటి ద్రవిడ శిశువు శంకర భగవత్పాదులేనని ఆ సౌందర్యలహరికి వ్యాఖ్యానం రాసుకున్నటువంటి వ్యాఖ్యాతలంతా వ్రాశారు. అయితే ద్రవిడ శిశువు అని చెప్పుకోవడం వలన శంకరుడు తనను గురించి గొప్పగా చెప్పుకున్నారు అని కొంతమంది అనుకుంటారు. కానివ్వండి, తనను గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, అమ్మ స్తన్యపానము చేయడం వలన కలిగేటువంటి గొప్పతనాన్ని చెప్పడం కోసం అమ్మ యొక్క వైభవాన్ని చెప్పారు. కానీ శంకరుడు తన వైభవాన్ని చెప్పారు అని మనం ఆ శ్లోకంలో ద్రవిడ శిశువు అనే పదానికి అర్థం చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఇదొక గాథ అయితే, భగవంతుని యొక్క అంశతో పుట్టినటువంటి శంకరులు పసివారుగా ఉన్నారు. 6 మాసముల వయసులో ఉన్నారు. కలిగిన కుటుంబం కాదండి వారిది, చాలా దారిద్ర్యంతో బాధపడుతున్నారు. మరి కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. శంకరులు చిన్న వయసులో ఉండగా వారి తండ్రి భిక్షాటనకై బయలుదేరి వెళ్ళారు. తల్లి నదికి నీరు తీసుకుని రావడానికి వెళ్ళింది, పూర్ణా నదికి. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఏకాకి అయినటువంటి 6 నెలల బాలుడు శంకరుడు ఒక్కడే ఉన్నారు. కాబట్టి 6 నెలల పిల్లవానికి ఆకలి బాధగా ఉంటే తండ్రి భిక్షాటనకు వెళ్తే, తల్లి నదికి నీరు తీసుకొని రావడానికి వెళ్తే మహా ఆకలి బాధతో రోధిస్తూ ఆ పిల్లవాడు అటు ఇటు ఆ ఇంటిలో దొర్లాడుతుంటే, పారాడుతుంటే యాదృచ్ఛికంగా ఆకాశంలో ఆ భర్తతో కలిసి విహరిస్తున్నటువంటి ఆ పార్వతీదేవి ఆ రోధిస్తున్నటువంటి బాలుడైనటువంటి శంకరుని చూచి జాలిపడి, తల్లి ఇంట్లో లేదు, తండ్రి ఎక్కడికో వెళ్ళాడు, పిల్లవాడు ఆకలితో రోధిస్తున్నాడు, అటు ఇటు పొరలాడుతున్నాడు అని చెప్పి ఒక్కసారి ఆ బాలుడు శంకరుడు ఎక్కడ దొర్లాడుతున్నాడో ఆ ఇంటికి వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని, ఒళ్ళంతా దుమ్ము పట్టుకొని ఉన్నదండి 6 నెలల పిల్లవాడు శంకరునికి. ఆ ఒళ్ళంతా దుమ్ము తుడిచి కంటి వెంబడి కారుతున్నటువంటి నీటిని తుడిచి తన స్తన్యాన్ని ఇచ్చింది. తాగారు. పిల్లవాడు
తాగిన తర్వాత ఏడ్పు మాంతారుగా సామాన్యంగా ఆ పిల్లవాడిని అలా పడుకోబెట్టింది, వెళ్ళింది. తర్వాత అద్భుతమైనటువంటి కవితావేశంతో కవిత్వం రాయటం ప్రారంభించారు. అయితే ఆదిశంకరులు మహాకవి అని చాలామంది అంగీకరించడానికి, ఎందుకంటే వారి దృష్టి ఎంతసేపటికి ఆయన బ్రహ్మసూత్రములకు, భగవద్గీతకు, ఉపనిషత్తులకు భాష్యములు వ్రాసినటువంటి ఒక ప్రస్థానత్రయమునకు భాష్యము వ్రాసిన వ్యక్తిగానే గుర్తిస్తారు కానివ్వండి, వారి శివానందలహరి కానీ, వారి సౌందర్యలహరి కానీ, వారి ఇతర దేవతాస్తోత్రములను కానీ చూస్తే వారు మహాకవి అని అనటానికి ఎలాంటి సందేహం లేదు. అందుకనే ఆదిశంకరులంత మహాకవియ, వివేకానందుడంత విశ్వకవియ, కేవలం మత ప్రవక్తలుగా మాత్రమే లబ్ధ ప్రతిష్ఠులైది. అంటే వారు పనిగట్టుకొని కవిత్వం రాయాలన్న ఉద్దేశంతో వారు కవిత్వం రాయలేదు. వారు అలవోకగా వారి నోటి వెంబడి అప్రయత్నంగా వచ్చినటువంటి ఆ దేవతా స్తోత్రములలో అద్భుతమైనటువంటి కవిత్వం. శివానందలహరి శ్లోకాలు చూడండి. మన రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆ శ్రీశైలంలో వారు శివానందలహరి వ్రాశారని మనకు ప్రతీతి. సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమని, అలాగే శ్రీశైల స్థలవాసినిం భగవతీం శ్రీమాతరం భావయే. ఎటువంటి అద్భుతమైనటువంటి కవిత్వం అండి! దేనివలన వచ్చిందంటే ఆయన సాక్షాత్తు శంకరులే. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి అని శంకరుని యొక్క అవతారమే అయినప్పటికీ అమ్మ యొక్క స్తన్యమును క్రోలడం వలన మహాకవి అయి, మామూలుగా మనం మాట్లాడేటువంటి మాటల ధోరణి వేరుగా ఉంటుంది, కవులైనటువంటి వారు మాట్లాడేటువంటి ధోరణి వేరుగా ఉంటుంది. ఆయన అడిగారండి శివానందలహరులు కవిత్వానికి ఒక ఉదాహరణ, అమ్మ వైభవాన్ని మనం వింటున్నాం కాబట్టి, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నదయ్యా అన్నారు శంకర భగవత్పాదులు ఈశ్వరుని ఉద్దేశించి. అసనం గరళం కాలకూడ విషము ఆహారము, వసనం చర్మ గజచర్మాంబరధారి, ఫణీ కలాప మెడలో పాములు, భుజగ నిభవ భూషణ విధి మెడలో పాములు ఆభరణములు. మరి నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నది? మమ దాస్యసి కిమస్తి శంభో, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేవు. ముసలి ఎద్దు వాహనం ఇస్తావా? కాలకూట విషయం ఇస్తావా? దిక్కులే కట్టుబట్టలుగా కట్టుకున్నవాడివి అవి ఇస్తావా? మరి నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏం లేదు కదా. తవ పదాంబుజ భక్తిమేవ దేహి, నీ పాదార విందములైన భక్తిని మాత్రమే అనుగ్రహించమని ఒక చిన్న శ్లోకంలో శంకర భగవత్పాదులు ఆ ఈశ్వరుని అడగలిగారంటే ఆ దేవి స్తన్యపానము చేసినందువలన మహాకవిత్వ దీక్షతో ఆయన అలా వర్ణించగలిగారు. అలా కవిత్వాన్ని వ్రాసినటువంటి వారు, సౌందర్యలహరిని వ్రాసినటువంటి వారు ఆయన చెప్పుకున్నారు. త్రయాణం దేవానాం తర్వాత శ్లోకంలో చెప్పుకుంటూ తవ స్తన్యం మన్యే ధరణిధర కన్యే హృదయత పయఃపారావార పరివహతి సారస్వతమివ దయావచ్చా దత్తం ద్రవిడ శిశురాస్వాద్యతవ యత్కవీనాం ప్రౌఢానాం అచని కమనీయ కవయిత. ఆమె ఎవరు? హిమవంతుని యొక్క కుమార్తె హైమవతి. అమ్మా, నీ యొక్క స్తన్యమును, నీ హృదయమునందలి ఆ పాల సముద్రం ఏదైతే ఉన్నదో ఆ స్తన్యము, అది ఎలా సారస్వత రూపమై, అంటే సరస్వతి సంబంధము వాగ్రూపమై ఆ ప్రవహిస్తున్నటువంటి వాగ్మయంగా, నేను నిజంగా అది ఒక వాంగ్మయంగా ఆ స్తన్యమును శంకరులు క్రోలడం వలన ఒక వాంగ్మయ రూపంగా, వాగ్రూపంగా, సరస్వతీ రూపంగా, సారస్వత ప్రవాహంగా వచ్చింది అని నేను అనుకుంటాను. కాకపోతే మిక్కిలి ప్రేమతో నీవిచ్చినటువంటి చనుబాలను త్రాగినటువంటి ఈ ద్రవిడ శిశువు శంకర భగవత్పాదులు గొప్ప కవులందరిలోకి ఎంత గొప్ప కవియో అతను మనం చెప్పడానికి వీల్లేదు. నీ హృది నుండ స్రవించెడి చన్నుబాలు సారస్వత పరివాహమగును. అది ఒక సారస్వత వెల్లువ, ఒక ప్రవాహం. అంటే అది కానితో నిజంగా అది సారస్వతపు వెల్లువ, సారస్వతపు ప్రవాహమే గనక కాకుండా ఉన్నట్లయితే ద్రవిడార్భకుండొకడు, ద్రవిడ శిశువు పసిపిల్లవాడండి, 5-6 ఏళ్ల పిల్లవాడు శంకరుడు అప్పటికి. ఆ అమిత వాత్సల్య రసముతో, ఆ పిల్లవాని మీద అమితమైనటువంటి వాత్సల్య రసంతో నీవిచ్చిన స్తన్యము గ్రోలి, నీవిచ్చినటువంటి ఆ స్తన్యమును త్రాగి ప్రౌఢ కవులలోన పరమశ్రేష్ఠుండు. కవులు చాలామంది ఉండవచ్చు, కవులందరిలోకి చాలా గొప్ప కవి అయినారు శంకరులు. కాబట్టి గణనీయుడై, కవులందరిలోకి బాగా లెక్కింపదగినటువంటి వాడై కావ్య రచనల వాడెట్లు చేయుతున్నాడమ్మా. నీవే గనక ఆ స్తన్యముని ఇవ్వకపోయినట్లయితే, నీ స్తన్యమునే గనక ఆ పిల్లవాడు క్రోలకపోయినట్లయితే కవులందరిలోకి గొప్పవాడై అంతటి గొప్ప కవిత్వమును ఎలా వ్రాయగలుగుతాడు? కాబట్టి అంతటి గొప్ప కవిత్వమును శంకర్లు వ్రాయటానికి గల కారణం ఆమె స్తన్యమును క్రోలటమే. అలాగే ఆమె అనుగ్రహం వల్లనే కదండి అజ్ఞుడై, గొర్రెల కాపరి అయి,
కాలుడనే పేరుతో ఉండి ఆ రాజు మంత్రి అతడు గొప్ప విద్వాంసుడని చెప్పి ఆ కాలునికిచ్చి వివాహం చేయిస్తే అతడు నిరక్షర కుక్షి అని తెలిసి ఆ రాజు కుమార్తె చాలా బాధపడుతుంటే చివరికి దేవి ఆలయానికి వెళ్ళి ఆమె దేవిని ప్రార్థిస్తే ఈ కాలుడు కూడా తనకు విద్యలు కావాలి అంటే ఆ అమ్మ ఆ కాలుని నాలుక మీద ఐం అనేటువంటి సారస్వత బీజమును వ్రాయటం చేత ఆ సరస్వతి సంబంధమైనటువంటి బీజమును వ్రాయటం చేత మహాకవి అయి ఈనాటికి సంస్కృత కవులందరిలోకి కాళిదాసును మించిన కవి లేడు అని ఒక పేరు పొందారంటే కారణం అమ్మ యొక్క అనుగ్రహమే. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటే మూగివాడు మాట్లాడతాడు. అలాంటి తల్లి వైభవం ఇక్కడ శారదా పరమేశ్వరి అంటే త్రిమూర్తులకు త్రిశక్తులను అనుగ్రహించింది ఆమె. అంటే సాక్షాత్తు లలితా పరమేశ్వరియే, ఆమెయే లక్ష్మి, ఆమెయే పార్వతి, ఆమెయే సరస్వతి. కాబట్టి ఆ పేరు పెట్టడంలో కూడా శారదా పరమేశ్వరి దేవస్థానం. అలాంటి శారదా పరమేశ్వరి దేవస్థాన వార్షిక మహోత్సవాలలో మనం లలితా వైభవమని ఒక సౌందర్యలహరి శ్లోకాలు కానీ లలితా సహస్రనామాలు కానీ తీసుకొని మనం అమ్మ వైభవాన్ని కనుక వినగలిగితే ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎవరికి వారు తానేదో గొప్ప విద్వాంసుడనని విర్రవీగితే అది చాలా పొరపాటే. ఆ తల్లి పలికిస్తే పలకాల, లేకపోతే పలికేవాడు లేడు. మన గొప్పతనం అనుకుంటే అది మనం ఎక్కడో ఒక చోట దెబ్బతినక తప్పదు. ఆ తల్లి 4 మాటలు మన చేత మాట్లాడిస్తే దీనికి కూడా ఒక గాథ ఉన్నది. మండలీక వెంకట శాస్త్రి గారని ఒక గొప్ప పండితుడు, కంచి ప్రస్తుత స్వాముల వారికి వారు గురుస్థానీయులు కూడా. ఒకప్పుడు వారికి బందర్లో కనకాభిషేక సన్మానం ఏర్పాటు చేశారు. రేపు సన్మానం. ఈరోజు సాయంకాలం అలా పడకుర్చీలో కూర్చొని నా సమకాలీన పండితులు ఎందరో ఉంటే వారందరికీ కాదని ఈ చిన్న వయసులో ఉన్నటువంటి నాకు సన్మానం చేస్తున్నారంటే నిజంగా వారందరికంటే నేను మించిన పండితుడనేమోనన్న ఒక అహంకారం వారి మనసులో పొడజూపింది. పరమాచార్యకు చాలా ముఖ్యులు మండలీక వెంకట శాస్త్రి గారు. మరొక వ్యక్తి, ఆ వ్యక్తి రేపు సన్మానమని జరగబోయేటువంటి ఆ గజారోహణ సన్మానం అవన్నీ ఊహించుకుంటూ అలా పడకుర్చీలో పడుకుంటే ఇటు పరమాచార్యకు ఇటు మండలీక వెంకట శాస్త్రి గారికి సంబంధించిన ఒక వ్యక్తి వచ్చి, అయ్యా రేపు మీకు జరగబోయేటువంటి సన్మానాన్ని గురించి పరమాచార్య విన్నారు, చాలా సంతోషించారు. ఈ ఊరి ప్రజలు మీకు సన్మానం చేసి సమర్పించే కానుకను స్వీకరించడానికి ముందే వారు పంపిన కానుకను మీరు స్వీకరించాలని వారి యొక్క ఉద్దేశము అని చెప్పి వారు నా చేత మీకు ఒక కానుక పంపించారు, ఆ కానుకను మీరు స్వీకరించాలి అంటే ఇంకా కొంచెం గర్వం ఎక్కువైంది. పరమాచార్య వంటి వ్యక్తి నాకు కానుకను పంపిస్తున్నారంటే నాకంటే గొప్ప విద్వాంసుడు ఎవడో లేడని. ఇంతకు ఏమి ఆ కానుకని మీరు ఆశ్చర్యపోతారు. ఒక పెట్టెలో ఒక ముఖమ్మల్ గుడ్డ కప్పి ఒక కైజారు, ఒక కత్తి లాంటిది, అది తీసి ఆ బహుమానం ఇది పరమాచార్య మీ ఊరి ప్రజలందరూ మీకు చేసే సన్మానం కంటే ముందు మీరు స్వీకరించాలని చెప్పారు అంటే చూస్తే ఆ శ్లోకం ఉన్నది ఆ కైజారు మీద. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితమపి. ఈ శక్తి యొక్క అనుగ్రహం లేనిదే ఎవరు ఏ పని చేయలేరు. బ్రహ్మాది దేవతలు కూడా ఆమె యొక్క అనుగ్రహం చేతనే సృష్టి చేయగలుగుతున్నారు, కానీ ఆమె అనుగ్రహం లేనిదే బ్రహ్మ సృష్టించలేడు, విష్ణువు పాలన చేయలేడు, రుద్రుడు లయం చేయలేడని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో వ్రాసినటువంటి ఒక శ్లోకంలో పూర్తి శ్లోకాన్ని వ్రాయక 2 పాదాలు మాత్రమే వ్రాసి ఒక కైజారు మీద కానుకగా పంపిస్తే అప్పుడు మండలిక వెంకట శాస్త్రి గారికి కనువిప్పు కలిగిందట. ఆయన తర్వాత జరిగే ప్రసంగాల్లో ఈ సన్నివేశాన్ని చెప్పుకుంటుండేవారని ఆకెళ్ల రామం గారు సౌందర్యలహరికి తెలుగు చేత చేసి ఒక చోట ఆయన వ్రాశారు. కాబట్టి ఎవరికి వారు తన గొప్పతనం అనుకుంటే అది చాలా పొరపాటు. ఆ తల్లి పలికించాలా, ఆ తల్లి అనుగ్రహం ఉండాలా. ఆ తల్లి అనుగ్రహం ఉంటే, అందుకనే అమ్మల గన్నయమ్మ మన దేవాలయంలో ముందుగా చూస్తాం. ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిత్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ తల్లి అనుగ్రహం ఉంటే కానీ మనం కవిత్వం చెప్పలేం. అలాంటి ఆ తల్లి యొక్క వైభవాన్ని మనకు ఆ తల్లి అనుగ్రహించినటువంటి శక్తి మేరకు మీ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను. శ్రవణం చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ, అఖిలాండ జనని నిత్యార్చన లేనట్టి కొంపగా అదది కొళ్ళగంపగా అని త్రిపుర సుందరి తృప్తి దీర్పని అన్నీటు సిరులుగా అవవి కొండ తరులుగాని
ఆదిశక్తిని గూర్చి అర్చ సల్పనివాని కేలుగాదది బండికిలుగాని అంబికనెప్పుడు నభినుతింపనివాని నోరుగాదది కట్టెవెరుగాని భగవతి కొసంగలేని దుర్భగుడు గూర్చు ధనము కాదది నరక సాధనముగాని దారుణీశ్వర తెలియంగలేరు అంబనత కల్పవల్లిసుము. ఏ ఇంటిలో అఖిలాండ జనని, అన్నిటికీ మూలం ఆమెనండి. లలితా సహస్రనామాల్లో మనం చెప్పుకుంటామే ఆదిశక్తి, మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి, అన్నిటికీ మూలం ఆమెనండి. వ్యక్త అవ్యక్త సగుణ నిర్గుణ ఆమె. అలాంటి ఆ అఖిలాండ జనని నిత్య అర్చన ఏ ఇంటిలో జరుగుతుందో ఆ ఇల్లు కొంప అనిపించుకుంటుంది, కానీ లేకపోతే అది కోళ్ల గంప. నిజంగా ప్రతి స్త్రీ లలితా సహస్రనామ పారాయణ చేయవలే. పురుషుడు చేయకూడదని కాదు, స్త్రీకి మాంగళ్య వృద్ధి సౌభాగ్య వృద్ధి కలగాలంటే ఆ లలితా పరమేశ్వరి అనుగ్రహం కలగాల. అలాంటి నిత్యము, అందుకనే పురుషునికి ఈశ్వరారాధన, స్త్రీకి దేవ్యారాధన అని చెప్తారు. ముందు ఎవరిని పూజించాలి? అమ్మనే పూజించాలి, తర్వాత అయ్యను పూజించాలి. అందుకనే మనం ఆశ్వీజ మాసంలో దేవి నవరాత్రి పర్వదినాల్లో దేవిని పూజిస్తాం, కార్తీక మాసంలో శివారాధన చేస్తాం. అందుకనే నా శివేన వినాశక్తి నా శక్తిరహిత శివ. శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు లేడండి. అసలు వారు ఇద్దరికీ అభేదం. అందుకనే త్వాం అనాదృత్య మాం భజంతో విచేత సహా నార్హంతి మమ సాయుధ్యం బ్రహ్మకల్పసతైరపి. నిన్ను పూజించకుండా ఎవరైనా గనక నన్ను ముందు పూజించినట్లయితే వారు 100 బ్రహ్మకల్పముల పర్యంతము నన్ను చేరరు. త్వాం ఆశ్రిత మహాభాగే ప్రాప్నుమంతి అచిరేణ మాం. నిన్ను ముందు పూజించి తర్వాత ఎవరైతే నన్ను పూజిస్తారో వారు అచిర కాలంలో నన్ను చేరగలుగుతారు అని శంకరుడే అమ్మవారికి చెప్పినట్టుగా మనకు స్కాంద పురాణం చెప్తున్నది. కాబట్టి ముందు అమ్మను పూజించవలే, దేవి ఆరాధన జరగవలే. ఆదిశక్తిని గూర్చి అర్చ సల్పనివాని కేలుగా అదది బండికీలు గాని జగన్మాత పాదార విందములను పూజ చేయాలండి. ఇక్కడ కూడా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చాలా చమత్కారంగా ఒక్క అమ్మకు గనక పూజ చేసినట్టయితే సర్వదేవతలకు పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఏమంటే ఒక్క జగన్మాత పాదార విందములను గనక పూజ చేస్తే సకల దేవతలను పూజించిన ఫలం ఎలా వస్తుంది చెప్పండి? మనం అమ్మకు పూజ చేస్తే అమ్మ పాదముల మీదే పడతాయి పూలు, కానీ సమస్త దేవతలకు అమ్మకు మనం చేసిన పూజ సమస్త దేవతలకు చెందుతుందని శంకర భగవత్పాదులు చెప్పడంలో ఆంతర్యం ఏమిటో తెలిసిన? త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోహయా విరచిత తదాహి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితాఖ్యేతే శశ్వన్ ముకుళిత కరోత్తం సమకుటాః. అమ్మా నీవెవరవు? శివే, ఈశ్వరుని కరానివి. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు 3 గుణాలు కలిగినటువంటి వారు. బ్రహ్మకు రజోగుణం, విష్ణువుకు సత్వగుణం, శంకరునికి తమోగుణం. మనం రేపేళ్ళన్నింటిలో చూద్దాం. అసలు ఆ ముగ్గురికి ఆ 3 గుణాలను ప్రసాదించింది కూడా అమ్మయే ఆ మణిద్వీపంలో. కాబట్టి ముగ్గురు 3 రకాలైన గుణాలు కలిగినటువంటి వారు. వారు నీ పాదములకు పూజ చేస్తారు. నీ పాదములకు గనక పూజ చేసినట్లయితే వారు ఆ పూజను స్వీకరించినటువంటి వారు అవుతారు. ఎలా? వారు నీ పాదములకు ముందు, అమ్మ యొక్క పాదములకు ముందు నవరత్నములు పొదుగబడినటువంటి ఒక పీట ఉన్నది. ఆ పీట మీద అమ్మ పాదములు ఉంచుతుంది. ఆ పీట మీద అమ్మ పాదములను ఉంచడం వలన ముగ్గురు చేతులు జోడించి అమ్మ పాదములకు నమస్కరిస్తారు. కాబట్టి ఆ అమ్మ పాదముల మీద ఇతర దేవతలు ఉంచినటువంటి పూలు ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా చెందే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక్క అమ్మను కనుక పూజ చేసినట్టయితే సమస్త దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. రోజు అనేక మంది పూజిస్తారు అమ్మ పాదములను. కాబట్టి ఆ శిరస్సు వంచి అలా దోసిలి ఘటించి అమ్మ పాదములకు గనక నమస్కరించినట్లయితే సమస్త దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. శ్రీదేవి నీ పాద సీమకు పూజయవు. నీ పాదపద్మములకు చేసినటువంటి పూజ ఏదైతే ఉన్నదో అది ఎవరికి చెందుతుంది? త్రిగుణ సంభూతులైనట్టి సత్వ రజస్తమో గుణములతో కూడుకున్నటువంటి ముగ్గురు మూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పూజ చేస్తుంది. ఎందుకంటే ఆమె పాదములకు నమస్కరిస్తారు. ఆమె పాదములకు నమస్కరించేటప్పుడు ఆమె పాదముల మీద వేసిన పూలు త్రిమూర్తుల యొక్క శిరస్సుల మీద పడే అవకాశం ఉన్నది. కాబట్టి ఒక్క తల్లిని కనుక పూజ చేసినట్టయితే సకల దేవతలను పూజించిన ఫలితాన్ని పొందవచ్చు. ఇది సముచితము, ఇది చాలా యోగ్యమైనటువంటిది. నీ పాద పీఠిక నికట సంస్థితులు
నీ పాద పీఠము ముందు అలా శిరస్సు వంచి వారు నమస్కరిస్తారు కాబట్టి తమ శిరస్థల నిబంధ అంజలిపుటులు అంటే శ్రీదేవి పాదపీఠమును సేవించినంత మాత్రాన, పూజ చేసినంత మాత్రాన సమస్త దేవతలను పూజింపవచ్చు. కాబట్టి శ్రీదేవి అనుగ్రహ ప్రసాదం మనకు కావాలి అంటే దేవి పూజ చేసేటువంటి వారు వేరే బ్రహ్మాదుల పూజ చేయవలసిన అవసరం లేదు. ఒక్క దేవిని పూజ చేస్తే సమస్త దేవతలను పూజ చేసిన ఫలితాన్ని పొందవచ్చు. అంటే దేవి పాద పూజ శివ పూజ కంటే కూడా, విష్ణు పూజ కంటే కూడా చాలా విశిష్టము. అందుకనే విష్ణు పూజా సహస్రాణి 1000 సార్లు విష్ణుదేవునికి పూజ చేసిన దానికంటే శివపూజా శతానిజ 100 శివపూజల కంటే కూడా అంబికా చరణార్చాయా కాలం నార్హంతి షోడశం. ఒక్క అమ్మను పూజ చేస్తే శివుని పూజ కంటే కూడా, విష్ణువును పూజ చేసిన దానికంటే కూడా అది చాలా గొప్పది. అంటే అమ్మ పాదములకు పూజ చేయటమే పూజ, ఇతర పూజ కాదు. కాబట్టి త్రయాణం దేవానాం త్రిగుణ జనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోహయా విరచిత. అయితే ఇక్కడ కూడా మరొక చమత్కారం. అవండి, మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళండి, ప్రతి దేవుని యొక్క చేతిలో అభయముద్ర వరముద్ర ఉంటుంది. కానీ అమ్మ చేతిలో అభయముద్ర వరముద్ర ఉన్నదా? లేదు. కానీ అమ్మ చేతిలో అభయముద్ర వరముద్ర లేనప్పటికీ కూడా భక్తులకు కావలసిన కోరికలు తీర్చడానికి కానీ, భక్తుల యొక్క భయమును పోగొట్టడానికి కానీ అమ్మ పాదములే చాలు. అంటే ఆదిశక్తిని గూర్చి అర్చ సల్పని వాని కేలు కాదది బండి కీలు గాని. అంటే అమ్మ పాదములకు పూజ చేయటం వల్ల ఎంత విశిష్టమైనటువంటి ప్రయోజనాన్ని పొందవచ్చునో మనకు చెప్తున్నారు. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. ఎంతటి అద్భుతమైన శ్లోకం అంటే, అమ్మ నీవు సమస్త లోకములకు దిక్కైన దానవు. శరణ్యే లోకానాం, అన్ని లోకములకు నీవే దిక్కు, నీకంటే ఇతరమైన వారు ఎవరు లేరు. బిడ్డలను కాపాడేది ఎవరండి? పితుశతగుణం మాత అంటారు. తండ్రికి బిడ్డల పట్ల ఉండేటువంటి ప్రేమ కంటే తల్లికి బిడ్డల పట్ల ఉండేటువంటి ప్రేమ 100 ఎక్కువ. అందుకనే శంకర్లు అడిగారు ఒక చోట, కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతాన భవతి. కొడుకు దుడుకవును, తల్లి ఎన్నటికి కాదు. ఎప్పటికైనా తప్పులు చేసేవాడు కొడుకు కానివ్వండి, తల్లి కాదు. అమ్మ నేను తప్పు చేశాను, తప్పులు అనరింప నాకంటే తనయుడేడి, తప్పులను తీర్ప నీకంటే తల్లి ఏది, గాన దోషిత భర్గ కనకదుర్గ. తప్పులు చేసినటువంటి వారిని కాపాడగలిగినటువంటి హృదయ వైశాల్యము ఆ మాతృ ప్రేమ స్త్రీమూర్తిలో ఉంటుంది కానీ ఇతరులలో ఉండదు. కాబట్టి తండ్రి కంటే కూడా తల్లి 100 ఎక్కువ. కాబట్టి నీవు సమస్త లోకములకు దిక్కైనటువంటి దానవు. నీకంటే ఇతరమైనటువంటి దేవతలు చాలామంది ఉన్నారు. వారందరూ చేతులలో అభయముద్రను వరముద్రను ధరిస్తున్నారు. కానీ సర్వదేవతలకు ముఖ్యురాలవైనటువంటి నీవు మాత్రము చేతిలో అభయముద్రను కానీ వరముద్రను కానీ ధరించలేవు. అయితే అభయముద్ర అంటే భయము లేకుండా మనల్ని కాపాడేటువంటి ముద్ర. వరముద్ర అంటే మనం కోరిన కోరికలను తప్పకుండా అనుగ్రహిస్తానని భక్తులకు సూచించడానికి అమ్మ హస్తము ద్వారా తెలియజెప్పేటువంటి ముద్ర వరముద్ర. కానీ తక్కిన దేవతల చేతిలో అభయముద్ర వరముద్ర ఉన్నాయి, నీ చేతిలో అభయముద్ర కానీ వరముద్ర కానీ లేదు. అయితే మరి భక్తులను ఎలా కాపాడుతావమ్మా? అభయముద్ర లేదు కదా, వరముద్ర లేదు కదా, అవి కదా భక్తులకు భయం లేకుండా చేసేవి, భక్తులు కోరుకునేటువంటి వరములను అనుగ్రహించేది. అంటే నీ పాదములు ఏవైతే ఉన్నాయో, నీ పాదములు కనుక పూజించినట్టయితే నీ బిడ్డలకు, నీ భక్తులకు కలిగినటువంటి భయము నుండి కాపాడటానికి కానీ, అలాగే వారు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి కానీ నీవు చేతిలో అభయముద్రను వరముద్రను కలిగి ఉండవలసిన అవసరం లేదు. అభయముద్రను వరముద్రను కలిగి ఉండకపోయినప్పటికీ భక్తుల యొక్క భయాన్ని పోగొట్టడానికి కానీ, ఈ సంసార రూపమైనటువంటి భయాన్ని పోగొట్టడానికి కానీ, అలాగే వారు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి కానీ నీ పాదములే చాలు అని తక్కిన వారందరూ అభయముద్రను వరముద్రను నటిస్తున్నారు. నీవు మాత్రము చేతిలో అభయముద్రను కానీ వరముద్రను కానీ నటించడం లేదు. అంటే అభయప్రదానము వరప్రదానము సర్వసాధారణం. ఏ దేవతకైనా వరప్రదానము అభయప్రదానమే కదండి. అయినప్పటికీ ఆ రెండిటికి ఆమె చేతిలో అభయముద్రను వరముద్రను కలిగి ఉండకపోయినప్పటికీ ఆ పాదములే అభయాన్ని వరమును ఇవ్వడానికి చాలా నిపుణములు.
అయితే శ్రీదేవి 4 హస్తములలో 4 ఉన్నాయి. మనం చాలా ప్రసిద్ధమైన శ్లోకం అందరూ చదువుకుంటారు. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశ అంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఆమె 4 చేతులలో 4 ఉన్నాయి. పాశ, అంకుశ, ఇక్షు బాణములు ఉన్నాయి. కానీ అందులో అభినయం లేదు, నటన లేదు, అభయముద్ర లేదు, వరముద్ర లేదు. కానీ ఆ అభయముద్ర లేనప్పటికీ వరముద్ర లేనప్పటికీ కూడా ఆ శ్రీదేవి యొక్క పాదములను కనుక ఆశ్రయించినట్లయితే సమస్తమైన భోగములను అనుభవించవచ్చు, మోక్షమును అనుభవించవచ్చు. మోక్షమును ఇవ్వాలి అంటే ఆమె ఇవ్వాలి. అందుకనే జ్ఞానమునిచ్చు మోక్షము నొసంగు. జ్ఞానం ఇవ్వాల్సింది ఆమెనండి. అందుకనే లలితా సహస్రనామాల్లో కూడా జ్ఞానద, జ్ఞానగమ్య, జ్ఞానజ్ఞేయ స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఆమె బుద్ధి ఇవ్వగలిగినటువంటిది, బుద్ధిదాసి, జ్ఞానమును ఇవ్వగలిగినటువంటిది. కాబట్టి ఆ జ్ఞానము ద్వారానే మోక్షాన్ని పొందవచ్చును. కాబట్టి జ్ఞానం ఇచ్చేది ఆమె, కాబట్టి ఆమెయే మోక్షప్రదాయిని. అందుకనే పలువురు దేవతలేల ముక్తిక ఈ సర్వ ప్రార్థనీయంబు దేవలలామంబు. ఈ సంసార బంధము నుండి మానవుడు విముక్తిని పొందాలంటే దేవతలందరిలోకి శ్రేష్ఠులైనటువంటి ఆ లలితా పరమేశ్వరిని మనం ధ్యానం చేయవలె. వేదలతా పక్వఫలంబు, వేదము అనేటువంటి తీగకు పండిన పండు. అవండి మామూలు పండునే రుచి చూచి బాగుంటే దానిని విడిచిపెట్టలేమే. వేదం అనేటువంటి తీగకు పండిన పండును గనక రుచి చూడడానికి అలవాటు పడితే మరొక పండు దొలిగిపోం. అంటే అమ్మను సేవించడానికి, అమ్మను పూజించడానికి అలవాటు పడినటువంటి వారు మరొకరిని పూజించరు. అయితే అమ్మను పూజించడం కూడా అందరికీ సాధ్యమవుతుంది అన్నారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఏమంటే ఎవరికి సాధ్యమవుతుంది చెప్పండి? ప్రణంతుం వా స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. అమ్మకు నమస్కరించడానికి కానీ, అమ్మను స్తోత్రం చేయడానికి కానీ అకృత పుణ్య కథం ప్రభవతి. పుణ్యం చేసుకున్నటువంటి వానికి అమ్మ సేవ లభించదండి. ఎవరైతే పుణ్యం చేసుకుంటారో వారికి మాత్రమే అమ్మ సేవ, అమ్మను ఆరాధించడం, అమ్మను పూజించడం అనేటువంటిది పుణ్యం చేసుకున్నటువంటి వానికే లభ్యమవుతుంది. ఇది మనం మామూలుగా మనమన్న మాట కాదు. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వాం ఆరాధ్యాం హరిహర విరించాధిభిరపి. అంటే ఈశ్వరుడు కూడా నీతో కూడినప్పుడే ఈ ప్రపంచమునంతా సృష్టి చేయగలుగుతున్నారు. అందుకనే హరిహర బ్రహ్మలు కూడా నిన్ను పూజిస్తున్నారు. కాబట్టి నిన్ను పూజించాలన్నా, నిన్ను స్తోత్రం చేయాలన్నా అకృత పుణ్య కథం ప్రభవతి. పుణ్యం చేసుకున్నటువంటి వానికి అవకాశం దక్కదు. అందుకనే కోటి జన్మ కృతై పుణ్యై శివే భక్తి ప్రజాయితే. ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం ఉంటే కానీ భగవంతుని యందు భక్తి కలగనేరదండి. ఈశ్వరానుగ్రహాదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరుని యొక్క అనుగ్రహం చేతనే మనకు భగవంతుని యందు భక్తి కలగాలి, లేకపోతే భక్తి కలిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి అలా ఆ భయము లేకుండా ఉండడం, ఆ శ్రీదేవి పదములను కనుక ఆశ్రయించినట్టయితే సమస్తమైన భోగములు. అవండి ఆమె ఎలా భోగములను ఇవ్వగలదు? సౌందర్యలహరి సరే వ్రాశారు. ప్రశ్నోపనిషత్ అని ఒక గ్రంథం రాసి శంకర భగవత్పాదులు ప్రశ్న వారే, సమాధానం వారే. కస్య ఐశ్వర్యం, ఎవరికి ఐశ్వర్యం చెప్పండి? ఈశ్వరారాధన చేసిన వారికి ఐశ్వర్యం. అవండి ఈశ్వరారాధన చేసిన వారికి ఐశ్వర్యం ఎలా కలుగుతుంది? ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం ఏమిటి మనకు తెలుసు. ముసలి ఎద్దు వాహనము, విషము అశనము, దిక్కులే కట్టుబట్టలు, శ్మశానము విహార స్థలము. ఇదే కదండి ఈశ్వరుడు మనకిచ్చేది. కానీ ఆయనను సేవించినటువంటి వారికి ఆయన అంతటి ఐశ్వర్యమును ఇవ్వగలుగుతున్నారంటే అది ఈశ్వరుని యొక్క గొప్పతనం కాదు, అమ్మ యొక్క గొప్పతనం అన్నారు శంకర భగవత్పాదులు. భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. ఇప్పటికీ లోకంలో ఉన్నదండి. ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క పురుషుని జీవితంలో ప్రవేశిస్తే అంతా కలిసి వస్తుంది. ఒక్కొక్క స్త్రీ అడుగు పెడితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోతుందనే ఒక సామెత మనం ఎలా చెప్తున్నామో, ఈ శంకర్లు కూడా నిన్ను ఈశ్వరుని పూజించిన వారికి ఈశ్వరుడు ఇంత ఐశ్వర్యమును ఇవ్వగలుగుతున్నాడంటే అది అమ్మ యొక్క గొప్పతనమే అన్నారు. భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. కాబట్టి మోక్షం ఇవ్వాల్సిందే ఆమె, ఐశ్వర్యం ఇవ్వాల్సిందే ఆమె. అందుకనే లలితా సహస్రనామ పారాయణ ఫలశ్రుతిలో కూడా విశేషా శ్రీప్రదాయకం, విశేషించి ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఆమె. అలాంటి ఆ ఐశ్వర్యమును ఇవ్వగలిగినటువంటిది, అలాగే మోక్షమును ఇవ్వగలిగినటువంటి తల్లి. అందుకనే వేదలతా పక్వ ఫలంబు సర్వద సమస్తమును ఇవ్వగలిగినటువంటిది. జగత్ ప్రారంభ మూలంబు, అసలు సృష్టికి మూల కారణం ఆమెనండి.
కేవల చిద్రూపిణి ఆదిశక్తియే సుమీ చర్చింపనింకేటికి మోక్షమును ఇవ్వగలిగినటువంటిది ఆమెయే. ఇక వేరే విచారణ అవసరం లేదు. కాబట్టి ఆమె చేతిలో అభయముద్రను వరముద్రను కలిగి ఉండకపోయినప్పటికీ ఆమె పాదములను పూజించడం వల్లనే ఆమె భక్తుల యొక్క భయాన్ని పోగొట్టగలదు. భక్తులు కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వడానికి కూడా ఆమె యొక్క పాదములే శరణ్యములని ఆదిశక్తిని గూర్చి అత్య సల్పనివాని కేలుగాదది బండి కీలుగాని అంబికనెప్పుడు నభినుతింపనివాని నోరుగా అదది కట్టెవెరుగాని. అందుకని ఆమె నామపారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి. నామపారాయణం అంటే అమ్మకు చాలా ఇష్టం అండి. అందుకనే మా మర్చయత మావా నిత్యం జపతువా నవా కీర్తయత్ మన్ నామ సాహస్రం మత్ ప్రీతయే సదా. మీరు పూజలు చేయండి, హోమాలు చేయండి, జపాలు చేయండి, తపం చేయండి, నేను పట్టించుకోను. అవి నాకు కాబట్టవు. నేను సంతోషించాలని కానీ నా వలన మీ కోరికలు నెరవేరాలని కానీ అనుకున్నట్లయితే నామపారాయణ. అందుకని లలిత అష్టోత్తరాలలో కూడా నామపారాయణ అభీష్ట ఫలదాయ నమః. నామపారాయణము వలన అభీష్టములైనటువంటి ఎవరు ఏ కోరికతో పారాయణ చేస్తారో వారికి అలాంటి అభీష్టములైనటువంటి ఫలములు కలుగుతాయి. అందుకని అందులో శ్రీచక్రంలో అమ్మను సేవించి పంచదశాక్షరిని జపించి ఎవరైతే నామపారాయణ చేస్తారో ఏష ప్రియతమోజ్ఞేయ, అతడు నాకు చాలా ఇష్టడు. అలా ఎవరైతే నామపారాయణ చేస్తారో నేను సంతోషిస్తాను. మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ. నేను గనక సంతోషించినట్టయితే వారి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాను. కాబట్టి నామపారాయణం అంటే చాలా ఇష్టం. అవండి మాకు సంస్కృత శ్లోకాలు రావే, సరిగా ఉచ్చరించలేమేమోనే అంటే అస్పష్టమపి నామ ప్రసంగేన స్పష్టమైన ఉచ్చారణ చేత కానీ అస్పష్టమైన ఉచ్చారణ చేత కానీ బిందు సహితంగా కానీ బిందు రహితంగా కానీ ఎలా ఉచ్చరించినా అమ్మ నామపారాయణ. ఇప్పుడు అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు ఐం హ్రీం శ్రీం అనేటువంటి బీజాక్షరాలతో పూజ చేస్తాం. ఆ ఐంలో ఆ బిందువు తీసేసి అయ్యని పూజించిన అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. అలాగే బిందు సహితంగా క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని ఒక నామం ఉన్నది లలితా సహస్రనామాల్లో. క్లీం అంటే కకార లకార ఈకారములు, దానికి బిందువు కనుక చేర్చినట్టయితే క్లీం అవుతుంది. అది కామరాజ బీజము. అలా బిందు సహితంగా క్లీం అనేటువంటి బీజాక్షరాన్ని జపించిన, బిందు రహితంగా ఐంలో ఆ బిందువు తొలగించి ఐగా జపించిన అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. కాబట్టి ఆమెకు నామపారాయణం అంటే అలా చాలా ఇష్టమైనటువంటిది. అలాంటి త్రిపుర సుందరి తృప్తి తీర్పని అన్నీటు సిరులుగా అవవి కొండతరులు కానీ మన దగ్గర సంపద ఉండగానే సరికాదండి. 3 రకాలుగా చెప్పారు ధనానికి గతులు: దానము, భోగము, నాశము. మనకున్న ధనాన్ని మన కట్టి పెట్టుకొని మనకున్న దానిలో ఇతరులకు దానమైనా చేయాలి. లేకపోతే నువ్వు అనుభవించాలనే అనుభవించాలి. నీవు అనుభవించవు, ఇతరులకు నీకున్న దానిలో పరిమితిని అనుసరించి దానం చేయవు. ఈ 2 కనుక చేయకపోతే మన ప్రమేయం లేకుండానే మన ఇంటిలో నుంచి ఆ ధనం ఎలాగో వెళ్ళిపోతుంది. కాబట్టి లేనివాడు అమ్మను పూజించకుండా, ఉన్నవాడు అమ్మను పూజించకుండా ఉంటే అసలు భగవత్ కైంకర్యం ఎలా జరుగుతుందండి? అందుకనే ఒక దేవీ భాగవతం చెప్పినా మరొకటి చెప్పినా ఉన్నవాడు లోభించకూడదు, లేనివాడు ఆడంబరానికి పోకూడదు. విత్త సాక్ష్యము పనికిరాదు. అందుకని మన దగ్గర ఉండేటువంటి సంపదకు సార్థకత కలగాలి అంటే త్రిపుర సుందరి తృప్తి తీర్పని అన్నీటు సిరులు కావవి కొండతరులు కానీ మన దగ్గర ఉండేటువంటి ఆ ఐశ్వర్యమును ఆ తల్లి యొక్క సేవకు వినియోగించినప్పుడు అవి సంపదలు అనిపించుకుంటాయి, లేకపోతే అవి కొండచర్యలు. అలా ఆ తల్లి ఆమెయే అకారాది క్షకారాంతాం ఆజ్యాం ఆనందరూపిణీం అఖిలార్థప్రదాం దేవీం నమామి జగదంబికాం. అకారము మొదలు క్షకారము వరకు అన్ని అక్షరములు ఆమెనండి. అందుకనే ఆమె యొక్క అనుగ్రహం చేత కవిత్వమును పొందినటువంటి కాళిదాస మహాకవి ఆ శ్యామలా దండకంలో సర్వవర్ణాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే, అన్ని వర్ణములు, సర్వశక్తులు, సర్వమంత్రములు ఆమెను మినహాలేవు. అందుకనే తేన వినా తృణమపి నా చలతి. ఆమె అనుజ్ఞ లేనిదే గడ్డి పరక కదలదండి. కాబట్టి అకారాది క్షకారాంతాం ఆజ్యాం, త్రిమూర్తులకు ఆమెయే మూలం, త్రిశక్తులకు ఆమెయే మూలము. ఆనందరూపిణి, సచ్చిదానందరూపిణి, అఖిలార్థప్రదాం. అఖిలము అంటే ఖిలముగా అన్నటువంటి నశ్వరముగా అన్నటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించేటువంటి తల్లి అని ఒక అర్థమైతే, అఖిలము అంటే సమస్తము.
అది సంస్కృత భాషలో ఉన్న గొప్పతనము. అఖిలము అంటే సమస్తము అని అర్థం. అఖిలము అంటే ఖిలముగా అన్నటువంటి నశ్వరముగా అన్నటువంటి పునరావృత్తి రహితమైనటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించగలిగినటువంటి తల్లి కూడా ఆమె. అఖిలార్థ ప్రదాం దేవీం నమామి జగదంబికాం. కాబట్టి అలాంటి ఒక కాళిదాసేమి, ఒక మూక కవేమి, ఒక శంకరులేమి, ఆధునికులైనటువంటి తిరుపతి వెంకట కవులేమి అందరూ కూడా ఆమె అనుగ్రహం చేత కవిత్వమును పొందిన వారే. చెప్పానే నామపారాయణ ప్రీత బిందు రహితంగా. దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు, సంతానం లేదు, పుత్రకామేష్టి చేశాడు. ఎంతోమంది వేద పండితులను పిలిపించాడు. పిలిపించి సామవేద పారాయణకు గోభిలుని పిలిపించాడు. ఆ గోభిలుడు సామవేద పారాయణ చేస్తూ ఉన్నాడు. వేదం నిరాటంకంగా ఎక్కడ తొట్టుపోకుండా బాగా అపస్వరం లేకుండా పారాయణ చేయగలిగితే, సంత చెప్పగలిగితే చాలా బాగుంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? మనం ఎవరో వేద పండితులు వేదం చెప్తుంటే, పారాయణ చేస్తుంటే, సంత చెప్తుంటే విన్నాం. అందులో స్వరభంగమైందో లేదో మనకు వేదంతో సంబంధం లేనప్పుడు మనకు తెలియదు. అది వేదం వచ్చిన వారికే తెలుస్తుంది. ఆ గోభిలుడు సామవేదం పారాయణ చేస్తుంటే ప్రతి మానవునికి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కాబట్టి శ్వాస పీల్చుకోవలసి వచ్చింది, స్వరభంగమైంది, అపస్వరం ఏర్పడదు. దాన్ని ఎవరు గుర్తించారు? ఎవరైతే సంతానము కలగడానికి యజ్ఞం చేస్తున్నాడో ఆయన గుర్తించాడు. అతని ఉద్దేశం ఏమిటి? నేను సంతానం కోసం యజ్ఞం చేస్తున్నాను, ఆయన స్వరభంగం చేశాడు, రేపు నాకు కలగబోయేటువంటి సంతానము యోగ్యమైన సంతానము కలగదేమో అంటే దాన్ని బట్టి కూడా మనం ఆలోచించాలి. అంటే మనం ఏదైనా ఒక అభిషేకమో, ఒక హోమమో, ఒక పారాయణో ఎవరి చేతనైనా చేయించుకుంటే వాడు చక్కగా చేసినప్పుడు, స్వరసహితంగా చేసినప్పుడు, స్వరభంగం లేకుండా చేసినప్పుడు మనం ఏ కోరికతో ఆ క్రతువు చేయించుకుంటున్నామో ఆ కోరిక నెరవేరుతుంది. కానివ్వండి, చేయించేవాడు సక్రమంగా చేయకపోతే మన మనస్సులో ఉండేటువంటి కోరికలు నెరవేరవు. కాబట్టి రేపు తనకు కలగబోయేటువంటి కుమారుడు యోగ్యుడైనటువంటి కుమారుడు కలగడేమోనన్న ఉద్దేశంతో ఆ గోభిలుడు అనేటువంటి సామవేద పారాయణం చేసిన వ్యక్తిని మూర్ఖ అని సంబోధించాడు ఈ దేవదత్తుడు. సంబోధించేటప్పటికి ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. నా తప్పేమున్నది? ప్రతి మానవునకు ఉచ్ఛ్వాస నిశ్వాసలు సహజం కదా, అందుకని శ్వాస పీల్చుకోవడంలో కొంచెం ఇబ్బంది కలిగి స్వరభంగం అయిందేమో, దానికి నన్ను శపించాలా, మూర్ఖ అని అనాలా అని ఈయన రోషంతో, నేను మూర్ఖుడని అవునో కాదో తెలియదు కానీ రేపు నీకు కలగబోయేటువంటి కుమారుడు మూర్ఖుడు అవుతాడని శాపమిచ్చాడు ఆయన. మూర్ఖస్తే భవితాపుత్ర శట శబ్ద వివర్జిత. హడలిపోయినాడు ఆ దేవదత్తుడు. మూర్ఖుడైనటువంటి కుమారుడా, బ్రాహ్మణ కుమారుడా? బ్రాహ్మణ కుమారుడు మూర్ఖుడైతే అంతకంటే ఏమైనా పాపం ఉన్నదా? అతడు ఏ దేశంలో నివసిస్తాడో ఆ దేశమును పరిపాలించేటువంటి రాజు అతని చేత వ్యవసాయపు పనులు చేయించవచ్చు. మూర్ఖుడైనటువంటి బ్రాహ్మణుని శ్రాద్ధాలలో భోక్తగా కూడా నియమించడానికి వీల్లేదు. అలా యోగ్యుడైనటువంటి బ్రాహ్మణుడే గనక శ్రాద్ధంలో భోక్తకు లభించకపోయినట్టయితే ఆ దర్భలు పరిచి అయినా శ్రాద్ధం పెట్టమన్నారు కానీ అయోగ్యుడైనటువంటి బ్రాహ్మణునికి శ్రాద్ధంలో భోజనం పెట్టకూడదని. స్వామి, మూర్ఖపుత్రాత్, మూర్ఖుడైనటువంటి పుత్రుని కంటే అసలు బిడ్డలు లేకుండా ఉండటమే మంచిది. ఏదో పొరపాటు చేశాను, తొందరపడ్డాను, నా ఈ చిన్ని తప్పుకు మీరు ఇంత శాపం ఇవ్వవలన, కాబట్టి నాకు కలగబోయేటువంటి కుమారుడు యోగ్యుడైన కుమారుడు కలిగేటట్టుగా అనుగ్రహించమంటే నా వాక్కు వ్యర్థం కావడానికి వీలేదు. ముందు నీ కుమారుడు మూర్ఖుడే అవుతాడు, కాలాంతరంలో అతడు మహాపండితుడు అవుతాడు. అంతవరకే చాలు అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు, గృహస్థాశ్రమ ధర్మాలు పాటిస్తున్నాడు. భార్య గర్భవతి అయింది, పుంసవనం చేయించాడు, సీమంతం చేయించాడు. ఆమె పేరు రోహిణి. రోహిణీ నక్షత్రంలోనే ఆ దంపతులకు కుమారుడు కలిగాడు, ఉతజ్జుడు. చాలా సంగ్రహంగా చెప్పుకుంటున్నాం, ఉతజ్జుడు అని పేరు పెట్టారు. లేక లేక కలిగిన కుమారుడు, యజ్ఞం చేయటం వల్ల కలిగిన కుమారుడు, అందులో శాపగ్రస్తుడు. చాలా ప్రేమగా పెంచుకుంటున్నారు ఆ పిల్లవాడిని. గర్భాశ్రమేషు బ్రాహ్మణం ఉపనీత అన్నారు కదా, 8 ఏళ్లకు ఆ పిల్లవానికి ఉపనయనం చేయాలి. కాబట్టి ఉపనయనం చేసి వేద విద్యను తానే చెప్పాలనుకున్నాడు తండ్రి. ఎందుకని? శాపగ్రస్తుడు కాబట్టి ఎక్కడికైనా పంపితే సరిగా చదవకపోతే ఆ వేద పండితుడు గురువు గనక దండిస్తే అసలు పిల్లవాడే చేతికి అందకుండా పోతాడేమోనని. ఆ శాపం తొలగేంత వరకు తాను వేద పండితుడు కాబట్టి తన కుమారునికి తానే వేద విద్యను చెప్పి తర్వాత ఎక్కడికైనా గురుకులానికి పంపించవచ్చునని. నాయన, ఈరోజు చాలా బాగున్నదిరా, చక్కగా పాచిపట్లు వేసుకొని కూర్చో, వేద విద్యను ప్రారంభిస్తాను అని చెప్పి ఓం అని అనరా అన్నాడు ఆ పిల్లవాడిని.
అతడు ఊరక చూచుతుండు. అలా తండ్రి ముఖం వైపు అలా కళ్ళప్పగించి చూస్తాడు, కానీ తండ్రి నోటి నుంచి వచ్చినటువంటి ఆ ఓం అనేటువంటి మాటను కూడా ఉచ్చరించలేని స్థితిలో ఉన్నాడు. అదేమిరా అంటే 7వ సాగు ఏడవడం ప్రారంభించాడు. సంధ్యావందనమే లేదే, ఇంకా వేద విద్య ఎక్కడిది? అప్పుడప్పుడు అనుకున్నారు, ఏమండి పిల్లవానికి విద్య అబ్బలేదు కానివ్వండి, ఊహ వస్తున్నది వయస్సు వస్తున్న కొద్దీ. ఒకరోజు మూర్ఖుడైనటువంటి కుమారుని కంటే కుంటివాడైనా గుడ్డివాడైనా మేలు అనుకున్నారు తల్లిదండ్రులు. ఆ మాట వినాడండి పిల్లవాడు. తల్లిదండ్రుల ప్రేమకు నోచుకొని నేను ఇంట్లో ఉండేమనుకున్నాడు ఆ పిల్లవాడు. ఇల్లు విడిచిపెట్టాడు, గంగా తీరం చేరాడు. అక్కడ ఉండి స్నానం చేసేవాడు, అమంత్రకమైన స్నానం. ఏదో ఒక పర్ణశాలను నిర్మించుకున్నాడు, దొరికింది ఏదో తినేవాడు, మంత్రతంత్రాలు ఏమీ తెలియవు. కానీ ఒక నియమం పెట్టుకున్నాడు, నేను సత్యమునే పలుకుతాను కానీ అసత్యము పలుకను, ఎవరికి ఉపకారము చేయను అపకారము చేయను. అందుకని ఆ పిల్లవాడిని సత్యతప్పుడు అన్నారు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వారు. సత్యమునే పలుకుతానన్నాడు కాబట్టి సత్యవ్రతుడు అన్నారు. 12 ఏళ్లకి ఇల్లు విడిచిపెట్టాడు, 15 ఏళ్ళు గడిచిపోయింది, 27 సంవత్సరాల వయసు వచ్చింది ఆ పిల్లవానికి. వస్తే ఒకనాడు ఒక బోయేవాడు ఒక పందిని కొట్టాడు. ఆ పంది ఆ బాణపు దెబ్బతిని మహా బాధతో మూలుగుతూ ఈ బ్రాహ్మణ కుమారుని ముందుకుండా ఒక అవ్యక్తమైనటువంటి ధ్వని చేస్తూ వెళ్ళిపోయింది. ఆ అవ్యక్తమైన ధ్వని ఏదైతే ఉన్నదో దానిని ఐగా భావించి జపించడం ప్రారంభించాడు. ఇప్పుడు అమ్మవారి నామాలు ఏమిటి? మనం ఐం హ్రీం శ్రీం అని కదా. ఆ ఐంలోంచి అది ఐం అని కానీ, అందులో బిందువు లేకుండా నేను జపిస్తున్నానని కానీ, అది సారస్వత బీజం అని కానీ, సరస్వతి సంబంధమైనది కానీ, దానివల్ల నాకేదో కవిత్వం వస్తుందని కానీ ఆ పిల్లవానికి ఏమీ తెలియదు. ఆ పిల్లవాడు ఆ పంది నోటి నుంచి ఆ పంది బాధతో బోయేవాడు కొట్టడం వలన కలిగినటువంటి ఆ బాధను, ఆ మూలుగును అలా అనుకరించి ఐ ఐ ఐ అని జపిస్తూ ఉన్నాడు. ఆ పందిని కొట్టిన బోయేవాడు వచ్చి ఈ బ్రాహ్మణ కుమారుని, నేను ఒక పందిని కొట్టాను, నీ ముందుకుండా వెళ్ళింది, మీ బ్రాహ్మణులే చెప్తారు కదా ఎవరి జాతి ధర్మాన్ని వారు ఆచరించాలని, జంతువులను వేటాడడం మాంసం తినడం మా ధర్మం కాబట్టి ఆ జంతువు ఎక్కడ ఉన్నదో ఎక్కడ దాగి ఉన్నదో చెప్పమన్నాడు. ఇతని నియమం ఏమిటి? సత్యమునే చెప్తాను కానీ అసత్యము చెప్పనని. ఇప్పుడు ఆ పంది ఫలానా చోట దాగి ఉన్నదని చెప్పాడు అనుకోండి, ఆ బోయేవాడు ఆ పందిని కొడతాడు. ఆ పంది హింసకు తాను కారకుడు అవుతాడు. ఇప్పుడు నేను సత్యమును చెప్పడమా చెప్పకపోవడమా? అసత్యం చెప్తే పాపం, సత్యం చెప్తే ఈ బోయేవాడు ఆ పందిని చంపుతాడు. ఎటు చూచినా నాకు పాపమే. మహా ఆకలితో ఉన్నాడు, ఏం చేయాలి? ఆ నామాన్ని జపిస్తున్నాడు కదండి, ఆ బీజాక్షరాన్ని. ఏది హింస ఏది అహింస ఆలోచించాడు ఆ పిల్లవాడు. కాబట్టి హింసతో కూడుకున్నటువంటి సత్యము సత్యము కాదు. సత్యం నసత్యం ఖలు యత్ర హింస దయాన్వితం చానృతమేవ సత్యం. దయతో కూడుకున్నటువంటి అసత్యము కూడా సత్యమే. అందుకని ఒక ప్రాణి మేలు కలగడం కోసం మనం అబద్ధం చెప్పినా సత్యఫలాన్ని ఇస్తుంది. ఒక ప్రాణికి భయం కలగడానికి మనం సత్యం చెప్పినా అసత్య ఫలాన్ని ఇస్తుంది. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు, తద్భూత భయాస్పదంబగు ప్రభూతపు సత్యపు బొంకునట్లు ప్రాణాతురుడైనతో పరిణయంబునయందును పలికిన బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మం వేరండి. సత్యం వద, ధర్మం చెర అంటే సత్యమునే పలుకుమని మనకు పెద్దలు చెప్పిన అన్ని సందర్భాలలో సత్యాన్ని పలకడం సాధ్యపడుతుంది అండి. భాగవతంలోనే మనకు వామనావతారంలో వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు బొంకవచ్చు అఘము పొందదు అధిప, అది ధర్మ సూక్ష్మం. వీడేం మాట్లాడాడు? మాటి మాటికి రెట్టించి అడుగుతాడా బోయేవాడు? ఏం చెప్పాలి చెప్పండి? ఆ ఐం అనేటువంటి బీజాక్షరాన్ని బిందు రహితంగా జపిస్తున్నాడుగా. ఆ జపిస్తుంటే ఆ అమ్మ యొక్క అనుగ్రహంతో అతని నోటి వెంబడి అద్భుతమైన శ్లోకం వచ్చింది. యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సా నపశ్యతి. ఏమయ్యా? యా పశ్యతి, చూచేది ఏమిటండి? కన్ను. కన్ను మాట్లాడదు, చూచే కన్ను మాట్లాడదు, మాట్లాడే నోరు చూడదు. ఇప్పుడు ఇతడు నిజం చెప్పినట్ట అబద్ధం చెప్పినట్ట? యా పశ్యతి నసా బ్రూతే యా బ్రూతే సా నపశ్యతి అహో వ్యాధ స్వకార్యార్థం కిం మాం పునః పునః పృచ్ఛసి. నీ కార్యమును నెరవేర్చుకోవడానికి మాటి మాటికి ఆ జంతువు ఏదని నన్ను అడుగుతావే, ఈ విశాలమైన అరణ్యంలో ఆ జంతువు తప్పితే మరొక జంతువు నీకు ఎక్కడా కనపడలేదా అన్నాడు. ఇక వీడి వలన లాభం లేదనుకుని పోయినాడు. తర్వాత అలా ఐ ఐ ఐ అనేటువంటి ఆ సారస్వత బీజమును బిందు రహితంగా జపించడం వలన అతడు మహాకవి అయి 2వ వాల్మీకి అని పేరు పొందాడు.
ప్రాచేత శైవాపరహ. అతనిని చూచి మెచ్చుకునేవారు, కానుకలు ఇచ్చేటువంటి వారు. అందుకనే సరస్వతీదేవి యొక్క అనుగ్రహమును పొందినటువంటి వారికి కవిత్వం అబ్బడంలో పెద్ద ఆశ్చర్యం ఏమున్నదండి? లేదు. అందుకనే శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఇందాకనే మనం సూచనాప్రాయంగా ఆ శ్లోకాన్ని చెప్పుకున్నాం. ఏమన్నారో తెలిసిన? శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వాం కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్ష మధురి మధురీణా ఫణితయ. ఎలాంటిదండి అమ్మ యొక్క శరీర కాంతి? మనం చూస్తాం. శారదా పరమేశ్వరి స్వచ్ఛమైనటువంటి శరత్కాలమందలి వెన్నెల వలె తెల్లనైన శరీరం కలిగినటువంటిది. ఆమె యొక్క అనుగ్రహంతోనే కాళిదాసు కవి అయినాడండి. ఐం అనేటువంటి సారస్వత బీజాన్ని జపించి ఆ తల్లి నాలుక మీద వ్రాస్తే మహాకవి అయి ఇప్పటికీ సంస్కృత భాషలో కాళిదాసుతో సమానమైనటువంటి కవి లేడని మనం చెప్పుకుంటున్నామే. ఆ తల్లి చూడండి ఎట్లాంటిది, శరత్కాలమందలి వెన్నెలను పోలినటువంటి శుద్ధమైనటువంటి శరీరం. ఇక్కడ కూడా మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. భోజ మహారాజు ఆస్థానంలో కాళిదాసు ఉన్నాడో లేదో మనకు తెలియదు, కానీ లోకంలో భోజ కాళిదాస కథలని బాగా ప్రచారంలో ఉన్నాయి. ఒక బీద బ్రాహ్మణుడు పాపం కుటుంబాన్ని పోషించుకునే అవకాశం లేక, కవిత్వం రాదు, చదువు లేదు, దరిద్రుడు, బహుకుటుంబీకుడు. కాళిదాసును కనుక ఆశ్రయిస్తే కాళిదాసు సిఫారసుతో భోజ మహారాజు వలన ఏదైనా సత్కారం పొందవచ్చును అనుకొని ఒకరోజు కాళిదాసు గారింటికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇది, ఏదైనా మీరు భోజ మహారాజుతో చెప్పి నాకు ఏదైనా కాస్త సత్కారం చేయించండి, కుటుంబాన్ని పోషించుకుంటానంటే సరే రావయ్యా అని తీసుకొని వెళ్ళారు. భోజ మహారాజుతో చెప్పారు కాళిదాసు, అయ్యా ఈయన మహాకవి, చక్కగా కవిత్వం చెప్తాడు, ఏదో మీ అనుగ్రహం కోసం వచ్చాడు, కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నాడు, ఆయన చెప్పేటువంటి శ్లోకాన్ని విని మీకు తోచినంత సత్కారం చేస్తే ఏదో కుటుంబాన్ని పోషించుకుంటాడు అంటే సరే కానివ్వండి అన్నారు. ఇంటి దగ్గర ఈయన ఆయన ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు. ఆస్థానానికి వచ్చాడు. ఈ వచ్చిన పండితుడు కాళిదాసును వెంట పెట్టుకొని వచ్చాడుగా, ఆశ్రయించుకొని కవిత్వం చెప్తున్నాడు. భోజనం దేహి రాజేంద్ర. తలబట్టుకున్నాడు భోజ మహారాజు. భోజనం దేహి రాజేంద్ర అంటే అది కవిత్వం అండి? రాజేంద్ర భోజనం దేహి అన్నము పెట్టు. సరే మొదటి పాదం అయిపోయింది. ఘృత సూప సమన్వితం. ఘృతము అంటే నెయ్యి, సూపం అంటే పప్పు, పప్పు నెయ్యి కలిపి అన్నం పెట్టు. రెండో పాదం అయిపోయింది. ఇదెక్కడి కవిత్వం? భోజ మహారాజు కాళిదాసు వైపు చూస్తున్నాడు. స్వామి ఇలాంటి కవినా మీరు నాకు తీసుకుని వచ్చి అప్పచెప్పేది? ఇతని కవిత్వానికి నేను సత్కారం చేయవలనా? ఇది కవిత్వమా అంటే అప్పుడు కాళిదాస మహాకవి లేచి ఆ తల్లి ఆ సారస్వత బీజాన్ని జపించినటువంటి వాడు కదండి, మహాకవి అయినాడు కదా. మహారాజా ఇంటి దగ్గర నాకు చెప్పాడు, అతను బాగా కవిత్వం చెప్పగలిగిన వాడనే తెలుసుకొని మీ దగ్గరికి తీసుకుని వచ్చాను, మిమ్ములను చూసేప్పటికి భయపడి చెప్పలేకపోతున్నాడు, అతని మనసులో ఉన్న భావం ఇదండి. భోజనందేహి రాజేంద్ర ఘృతసూప సమన్వితం మాహిషంచ శరశ్చంద్ర దధి శరశ్చంద్రిక ధవళం. దధి అంటే శరత్కాలమందలి వెన్నెలవలె తెల్లనైనటువంటి ఆ గేదె పెరుగుతో అన్నం పెట్టమనండి ఆయన ఉద్దేశం అని. అక్కడ ఉన్నది కవిత్వం. అంటే కాళిదాసు ఉపమాలంకార ప్రయోగంలో చాలా గొప్పవాడని కదా. అన్నం పెట్టు పప్పు అంటే కవిత్వం కాదండి. మాహిషంచ శరశ్చంద్ర చంద్రికా ధవళం దధి అంటే శరశ్చంద్రిక అంటే శరత్కాలమందలి వెన్నెలవలే తెల్లనైనటువంటి ఆ గడ్డ పెరుగుతో అన్నం పెట్టమంటే అక్కడ ఉపమా అలంకారం ఉన్నది కాబట్టి అది కవిత్వం. అదే ఆయన చెప్పలేకపోయినారు అని చెప్పి ఏదో సత్కారం చేశారు. కాబట్టి అమ్మ యొక్క శరీర కాంతి. అందుకనే మనం శరదిందు వికాస మందహాసాం ఎన్ని ఉన్నాయండి. ఆ అమ్మను శరత్కాలమందలి వెన్నెలవలే తెల్లనైనటువంటి శరీరం కలిగిన శారదాంభోజ వదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతని మనం చదువుకుంటామే. అందుకని శరత్కాలమందలి వెన్నెలవలే శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శరీరం కలిగినటువంటిది ఆమె. అలాగే ఆమె కిరీటము ధరించింది. ఆ కిరీటంలో పిల్ల జాబిల్లి అంటే చందమామతో కూడినటువంటి ఆ జడముడి, ఆ జడలో చందమామ, అలాంటి కిరీటం. సమస్తమైనటువంటి కోరికలను తీర్చేటువంటి వరముద్ర ఒక చేతిలో, అలాగే భయమును పోగొట్టేటువంటి అభయముద్ర మరొక చేతిలో, అలాగే స్ఫటికమైనటువంటి మణులతో కూర్చినటువంటి అక్షమాలను ఒక చేతిలో, విద్యారూపమైనటువంటి పుస్తకమును మరొక చేతిలో, 4 చేతులలో 4 ధరించి ఉంది. మనం అమ్మవారి స్తోత్రంలో చదువుకుంటాం. అలా ధరించినటువంటి దానమైనటువంటి నిన్ను ఒక్క పర్యాయమైన
సకృత్తుగానైనా ధ్యానం చేసినటువంటి వారికి ఎలాంటి కవిత్వం వస్తుంది? మధు క్షీర ద్రాక్ష మధురిమ ధురీణా ఫణిత యహ అంటే తేనె, చక్కెర, పాలు వీటితో సమానమైనటువంటి అద్భుతమైనటువంటి కవిత్వమును నీవు అనుగ్రహించగలుగుతావు. అంటే నిత్యము ప్రతిరోజు నిన్ను వారు పూజించనక్కర్లేదు. సకృత్తుగానైనా అప్పుడప్పుడైనా ఎవరైనా నిన్ను గనక ఆ ఐం అనేటువంటి సారస్వత బీజంతో గనక పూజించినట్లయితే వారికి ఇలాంటి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని నీవు అనుగ్రహించగలుగుతావు. అలా గనక నిన్ను పూజించినటువంటి వారికి ఆ అద్భుతమైన కవిత్వం అలవడేటువంటి అవకాశం లేదు. అలాగే ఇందులో సారస్వత ప్రయోగం ఉపదేశింపబడ్డది. శ్రీదేవి పంచదశాక్షర మంత్రంలో మొదటి ఖండము వాగ్భవకూటం. దానినే మనం శ్రీదేవి స్వరూపంగా ధ్యానం చేస్తాం, నమస్కారం చేస్తాం. అంటే ఆ శ్రీ విద్యా రూపంలో ఉన్నటువంటి అమ్మవారికి కనుక మనం మొక్కుకున్నట్టయితే వారికి ఇలాంటి కవిత్వం అమ్ముతుంది. అలా చేయనటువంటి వారికి కవిత్వం అమ్మేటువంటి అవకాశం లేదు. అంటే ఆమె క్రియాశక్తి స్వరూపిణి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అని మనం చెప్పుకుంటున్నామే. కాబట్టి ఆ 3 వేదములలో ఉండేటువంటి ప్రథమాక్షరముల యొక్క సంపుటీకరణ కనుక చేసినట్టయితే ఐ బిందు సంయుక్తమై ఐమైంది. ఇది గనక వాగ్బీజము. దీనిని గనక జపించినట్టయితే సమస్తమైనటువంటి విద్యలు, సమస్తమైనటువంటి కవిత్వము వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మ అనుగ్రహం లేనిదే కవిత్వం వచ్చేటువంటి అవకాశం లేదు. అందుకనే ఆ తల్లి యొక్క అనుగ్రహంతోనే ఆ తల్లి స్తన్యమును గ్రోలి మహాకవి అయి శంకర భగవత్పాదులు సౌందర్యలహరి కానీ, ఒక శివానందలహరి కానీ అనేకమైనటువంటి స్తోత్రములు వారు మనకు అందివ్వగలిగారు. అలాంటి ఆ శరజ్యోత్స్నాం శుద్ధాం, అలాగే ఇంకా అనేక మంది కవులు ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చెప్పామే. బ్రహ్మ సృష్టి చేసిన, విష్ణువు పాలన చేసిన, రుద్రుడు లయం చేసిన, త్రిమూర్తులకు ఆ శక్తులను ప్రసాదించిన తల్లి ఆమె. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారిణి రుద్రరూప, తిరోధానకరీశ్వరి. వాళ్ళను నిమిత్త మాత్రంగా చేసి వాళ్ళ చేత ఆ పనులు చేయిస్తున్నటువంటిది ఆ తల్లి అనండి. సృష్టికర్త్రి బ్రహ్మరూప అంటే సృష్టి చేయడంలో ఆమె బ్రహ్మ యొక్క రూపము. గోప్త్రి దానిని కాపాడటంలో ఆమె గోవింద రూపిణి, సాక్షాత్ విష్ణువు. సంహార రూపిణి, తిరోధానకరీశ్వరి, ఆమె తిరోధానం లయం చేయడంలో ఆమె సాక్షాత్తు శంకరుడు. కాబట్టి సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి. అలాంటి అద్భుతమైనటువంటి అమ్మ యొక్క వైభవాన్ని అనేకమైనటువంటి శ్లోకాలలో. అయితే ఇంకా కూడా శంకర భగవత్పాదులు ఒక్కొక్క వ్యక్తిని తీసుకొని ఆ వ్యక్తి అంతటి శక్తి కలగడానికి కారణం అమ్మ యొక్క అనుగ్రహమే. ఆమె యొక్క అనుగ్రహమే కనుక లేకపోతే ఎవరు ఏ రకమైన పనులు చేయరనడానికి ఇంకొక అద్భుతమైన శ్లోకం ఈనాడు ప్రతి ఒక్కరికి తెలుసు. మన్మథుడున్నాడు. వయస్సు వచ్చిన యువతీ యువకుల మీద బాణాలు వదిలిపెట్టి వారి మనస్సులలో ప్రేమను చిగురింపజేసి ఏ స్థితికి తీసుకెళ్తున్నాడో మనకు తెలుసు. ఈశ్వరుడంతటి వాణినే పార్వతి పరమేశ్వరుని గురించి తపస్సు చేస్తుంటే ఆ బాణములు ప్రయోగించి ఆయన తపస్సు భగ్నమై మన్మథుడు ఈశ్వరుని కంటి మంటలతో భస్మమైనాడని మనం చెప్పుకుంటున్నాం కదా. అలాంటి మన్మథుని దగ్గర ఉన్న సంపద ఏమండి? శంకర భగవత్పాదులు ఎంత గొప్పగా అడిగారో. సౌందర్యలహరి చెప్తారా అని అడిగారు నన్ను. అక్కడక్కడ వచ్చిన మొత్తం సౌందర్యలహరి 3 రోజులు కాకుండా ఈరోజు సౌందర్యలో కొన్ని శ్లోకాలు తీసుకుని లలితా వైభవం అనే పేరుతో మనం చెప్పుకుంటున్నాం. అక్కడ శంకర భగవత్పాదులు ఎంత చమత్కారంగా అన్నారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతో సామంత మలయమరుదాయో ధనరథ తథాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాతే లబ్ధ్వా జగదిదమనంగో విజయితే. ఎవరండి ఆమె? హిమగిరిసుతే, మంచుంగొండ కుమారి, హిమవంతుని యొక్క కుమార్తె పార్వతి. హైమవతి అని పేరు ఆమె. అమ్మ, ఏ మన్మధుని యొక్క ధనుస్సు దేనితో చేయబడ్డది? పౌష్పం, పూలతో చేయబడిన విల్లు. పోనీ ఆ విల్లుకు నారి ఉండాలి కదా. ముందు చూద్దాం ఆ శ్లోకాన్ని. అల్లెత్రాడేమిటి? తుమ్మెదల యొక్క గుంపుతో ఏర్పడినటువంటి మౌర్వీ మధుకరమయి. అంటే తుమ్మెదలు ఒక గుంపుగా ఉంటే ఆ తుమ్మెదల గుంపే అల్లెత్రాడు. అయితే బాణములన్నీ పంచవిశిఖా, 5 బాణములు. అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, అరవిందం అశోకం చ చూతం నీలోత్పలం నవమల్లిక, 5 బాణములు. ఏమంటే 5 బాణములు పెద్ద లెక్కకు సరిపోయేవండి. 5 బాణములు, అంతకంటే లెక్కకు మించిన బాణములు లేవు. అలాగే
ఆయనకు స్నేహితుడెవడు? వసంతుడు. ఎప్పుడు ఉంటాడు చెప్పండి? చైత్ర వైశాఖ మాసములలో మాత్రమే ఉంటారు. వసంత ఋతువులోనే ఉంటాడు, కానీ మిగిలిన ఋతువులు వసంత ఋతువులు కాదు కదా. కాబట్టి ఎల్లప్పుడూ ఉండనటువంటి వాడు, ఆ 2 మాసములలోనే ఉండేటువంటి వాడు వసంతుడు. అలాగే ఇక యుద్ధం చేయాలి అంటే రథం ఉండాలి కదా. ఆ యుద్ధము చేయడానికి ఆయన ఎక్కి వెళ్ళేటువంటి రథము ఒక మలయ పర్వతము నుండి వచ్చేటువంటి గాలి, ఆ కొండ గాలి రథము. అయితే ఈ సాధనములు యుద్ధానికి సరిపోవు. అంటే పూల ధనుస్సు కానీ, తుమ్మెదలు అల్లెత్రాడుగా ఉండడం కానీ, 5 బాణములు కానీ, వసంతుడు చెలికాడు కానీ, అలా మలయ పర్వత నుంచి వచ్చేటువంటి గాలి రథము కానీ ఇవి సరిపోవు. కానీ అయినప్పటికీ కూడా తాను అనంగుడు, ఈశ్వరుని యొక్క కంటి మంటల చేత భస్మమైపోయినాడు కదా. ఈశ్వరుడు మన్మథుని భస్మం చేశాడు కదా. తర్వాత ఆమె పార్వతిని వివాహం చేసుకున్నప్పుడు రతీదేవికి మాత్రమే శరీరంగా కలవాడుగా కనపడతాడని మనం అనుకుంటాం. అయితే అలాంటి శరీరమే లేనటువంటి వాడు, అసలు దేహమే లేనటువంటి వాడు నిన్ను కొలిచి నీ యొక్క కడగంటి చూపుల యొక్క ప్రసారము వలన ఇంతయని కొలబద్ద వేసి చెప్పడానికి వీలు లేనటువంటి నీ యొక్క దయను పొందినటువంటి వాడై ఈ ప్రపంచాన్నంతా కూడా జయిస్తున్నాడు. కాబట్టి మన్మధుని బారికి లొంగని వాడు ఎవడు చెప్పండి ప్రపంచంలో? కాబట్టి ఈశ్వరుడంతటి వాడే. కాబట్టి ఇక్కడ అనంగుడైనటువంటి మన్మధునికి యుద్ధస్థానములలో చాపము పుష్పమయం. అంటే అలా మహామృదువుగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి పూలు. అలా చేతితో తాకితేనే చాలు తునిగిపోతాయి. అలాంటి స్పర్శనే సహింపనటువంటి పుష్పములు. ఇక కేవలం తాకినంత మాత్రముననే నలిగిపోయేటువంటివి. అలా ధనుస్సును చేతబట్టి వంచడం కానీ, లాగటం కానీ మొదలైనటువంటి పనులకు ఏమాత్రము తగినటువంటివి కావు. ఇప్పుడు మౌర్వి అల్లెత్రాడు ఉన్నదండి, తుమ్మెదల యొక్క బారు చేత నిర్మింపబడినది. తుమ్మెదలు ఒకదానికొకటి అంటిపెట్టుకొని ఉండవు. ఎవరి దోవన ఏ తుమ్మెద దోవన ఆ తుమ్మెద అటు వెళ్ళిపోతుంది. ఒక బారుగా, ఒక త్రాడుగా ఉండడానికి, అల్లెత్రాడుగా ఉపయోగపడడానికి తుమ్మెదలు ఏమాత్రము కూడా సరిపోయేటువంటివి కాదు. కాబట్టి వాడి గుంపునకు త్రాడు అనేటువంటి గుణం లేదు. కాబట్టి అది అల్లెత్రాడుగా ఉపయోగపడే అవకాశం లేదు. ప్రపంచాన్నంతా జయించడానికి 5 బాణములు సరిపోవు. 5 కంటే ఎక్కువ బాణములా మన్మధుని దగ్గర లేవు. పోనీ 5 అయినా చాలా వాడి అయినటువంటి పదునైనటువంటి బాణములు అంటే అవి పూల బాణములు. అరవిందం, అశోకం, చూతంచ, నవమల్లిక, నీలోత్పలం అనేటువంటి 5 బాణములు. కాబట్టి అవి బాణము చేసే పనిని, మామూలుగా బాణము చేసే పనిని చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి కాదు. ఇక చెలికాడైన వసంతుడు కేవలం వసంతో మధుమాధవవు అనే ఆ కాలంలో ఆ మాత్రము, ఆ 2 నెలలు మాత్రమే ఉండేటువంటి వాడు. కాబట్టి ఇతర సమయాల్లో ఉండేటువంటి వాడు కాదు. ఎప్పుడూ ప్రక్కన ఉండి రాజైనటువంటి వానికి, స్నేహితుడైనటువంటి వానికి సరి అయినటువంటి ఆ మంత్రాలోచన చేసి చెప్పేటువంటి వాడు కాదు. కాబట్టి యుద్ధభూమికి పోవడానికి ఉపయోగపడేటువంటి రథము మలయమారుతం. అంటే ఆ గాలికి ఒక ఆకారము లేదు, అది దక్షిణానిలము, సర్వ ప్రదేశములలోనూ ఉపయోగము లేనటువంటిది. కాబట్టి ఇన్ని దుర్బలమైనటువంటి సాధనములు కలిగి కూడా మన్మధుడు ఈ ప్రపంచాన్నంతా కూడా జయించగలుగుతున్నాడంటే నీ యొక్క కడగంటి చూపు వలన. కాబట్టి మన్మధునికి ఏ రకమైనటువంటి బలకరమైనటువంటి సాధనములు జయించడానికి, ప్రపంచాన్ని జయించడానికి లేకపోయినప్పటికీ ఈ ప్రపంచాన్నంతా కూడా మన్మధుడు జయించగలుగుతున్నాడు అంటే ఆ అమ్మ యొక్క దయే. కాబట్టి శ్రీదేవి యొక్క ఆ కడగంటి చూపు ఏదైతే ఉన్నదో అది గడ్డి పరకను కూడా మేరువుగా చేస్తుంది. ఆమె అనుగ్రహం లేకపోతే అవి కావు. ఆమె అనుగ్రహమే కనుక ఉన్నట్టయితే తృణం, గడ్డి పరక కూడా మహామేరు పర్వతం అవుతుంది. అనంగుడు అని చెప్పడం వలన ఆ ప్రీతి. కాబట్టి మన్మధుడు జయమును పొంది అందరిలోకి శ్రేష్ఠుడిగా ఉన్నాడు. అంటే తృణమును మేరువుగా, మూగివాణిని మాటలు వచ్చేవానిగా, కుంటివాణిని కొండలు ఎగబ్రాకేటట్టుగా చేయడానికి అమ్మ యొక్క అనుగ్రహం ఉంటే ఇవన్నీ సాధ్యపడతాయి అని అమ్మ యొక్క అనుగ్రహాన్ని ఒక్కొక్క కోణంలో, ఒక్కొక్క ఉదాహరణ ద్వారా ఆ సౌందర్యలహరి ప్రస్తావనలో శంకర భగవత్పాదులు వాటన్నిటినీ తీసుకుని వచ్చి మనకు అందించి ఆ అమ్మ యొక్క వైభవాన్ని మనకు తెలియజెప్పారు. అలాగే ఇంకొక అద్భుతమైన శ్లోకం శంకర భగవత్పాదులే చెప్పగలరు. మనకేదైనా సందేహం వచ్చి ఎవరినైనా అడిగితే సమాధానం చెప్పలేనటువంటి మనం ఏవో చొప్పదంటు ప్రశ్నలు వేస్తున్నారు, దీనికి సమాధానం ఏం లేదని మనం దాటవేస్తాం. మనకు తెలిస్తేగా మనం చెప్పడానికి. కానీ శంకర భగవత్పాదులు త్వయా హృత్వా వామం వపుః అపరితృప్తేన మనసా
శరీరార్థం శంభో అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలం అరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. అద్భుతమైనటువంటి శ్లోకం అండి. తల్లి వైభవం ఆ స్తన్యమును గ్రోలి మహాకవి అయినారు శంకర భగవత్పాదులు. సాక్షాత్తు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి శంకరుడే శంకరుడైనారు కాబట్టి శంకరునికి తెలుసు, అసలు శంకరునికి తెలుసు అమ్మ యొక్క సౌందర్యం. ఆ శంకరుడే శంకరుడైనారు కాబట్టి మళ్ళీ అమ్మ యొక్క సౌందర్యాన్ని వర్ణించాలంటే శంకర భగవత్పాదులే వర్ణించాలి, ఇతరులు ఎవరు వర్ణించాలి. అందుకనే దానికి సౌందర్య లహరి అని పేరు పెట్టుకున్నారు. అక్కడ శివానంద లహరి. సంధ్యా సమయంలో శ్రీశైలం చేరారు శంకర భగవత్పాదులు. సంధ్యారంభ విజృంభితం అని మనం ఆ శ్లోకంలో చదువుకుంటామే, సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అని. చూడండి అమ్మా, హే భగవతి, ఇటువంటి శ్లోకాలకు ప్రతిపదార్థం కూడా మనం చెప్పుకుంటే ఇంకా మనకు బాగా అర్థమవుతుంది. ఆమెట శివుని యొక్క వామభాగమును పొందింది. అంతేగా ఆమె అపర్ణయ్యి ఆకులు కూడా తినకుండా తనను గురించి తపస్సు చేస్తే ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మచారి వేషంలో వచ్చి ఎందుకు తపస్సు చేస్తున్నదో తెలుసుకొని ఆయనను వివాహం చేసుకుంటే నీవేం సుఖాన్ని పొందుతావని మాట్లాడితే ఆమె ఆగ్రహిస్తే అప్పుడు ఆమెకు తన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఈశ్వరుడు తన నిజమైన రూపాన్ని చూపించి పార్వతీ పరమేశ్వరుడు వివాహమైంది మనకు తెలుసు. ఆమె అపర్ణ ఆకులు కూడా తినకుండా, అందే మనం అమ్మవారి శ్లోకంలో చదువుకుంటామే, అంబా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివా త్రినయని కచ్చాయని భైరవి సావిత్రి నవయౌవన శుభకరి సామ్రాజ్య లక్ష్మీ ప్రద చిద్రూపి పరదేవత భగవతి శ్రీ రాజరాజేశ్వరి. రాజ్ఞాం దేవరాజాదీనాం ఏ రాజానః బ్రహ్మ విష్ణు మహేశ్వరాః తేషామపి ఈశ్వరి రాజరాజేశ్వరి. రాజులు ఇంద్రాజష్టదిక్పాలకులైతే వారికి కూడా ప్రభువులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అయితే వారికి కూడా రాణి కాబట్టి ఆమె రాజరాజేశ్వరి. రాజరాజు అంటే కుబేరుడు అని ఒక అర్థం. తస్య ఈశ్వరి రాజరాజేశ్వరి. 8 శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలండి. తల్లులు నిత్యము పారాయణ చేస్తారు, అందరూ చదవదగినటువంటివి. ఆమె అపర్ణ. ఎందుకంటే ఆకులు కూడా తినకుండా తపస్సు చేసింది కాబట్టి తవాస్మి దాసహ క్రీతః తపోభి, నేను నీ తపస్సుకు అమ్ముడు పోయినాను, నేను నీకు దాసుడు అని అన్నారు శంకరుడు పార్వతితో అని తన శరీరంలో సగభాగం ఇచ్చారు. అందుకనే ఆమెకు అర్ధాంగి అని పేరు. ఇప్పటికే ఆమె స్త్రీ పురుషుని యొక్క వామభాగంలో కూర్చుంటేనే పురుషుడు ఏ రకమైన కర్మనైనా చేయడానికి సమర్థుడు. ఆమె వామభాగంలో కూర్చోకపోతే ఏ రకమైన కర్మ చేయడానికి అతడు సమర్థుడు కాదు. ఆయనేమో వామభాగం ఇచ్చారట, దానితో ఆమె తృప్తి పడకుండా కుడివైపు భాగాన్ని కూడా అపహరించిందన్న అనుమానం శంకరులకు కలిగింది. మనకు కలిగితే అది సమాధానం చెప్పలేని వాళ్ళు ఏదో మాట మాట్లాడతారు. ఎందుకు కలిగింది? యదే తత్వద్రూపం సకలం అరుణాభం. అమ్మ యొక్క శరీర కాంతి ఎర్రనిదిగా ఉంటుందండి. అందుకనే లలితా సహస్రనామ పారాయణ పూర్వ పీఠిక శ్లోకాలు మీరు ఒక్కసారి చదివి చూడండి. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిచ్చేవ విభావయే భవానిం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యామలిపూర్ణ రక్తశశకం రక్తోత్పలం బిభ్రతిం. మనం రేపు మణిద్వీపంలో అమ్మ ఎలాంటి రూపంలో కనపడదండి? ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయితాక్షిం హేమాభాం పీతవస్త్రాం కరకలిత లసద్ధేమ పద్మాంబరాంగిం సర్వాలంకారయుక్తాం సతతమవహైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సరణుతాం సర్వసంపత్ప్రదాత్రిం. అమ్మ యొక్క శరీర కాంతి ఎర్రనిదిగా ఉండడానికి కారణం ఈశ్వరుడిచ్చిన వామభాగంతో తృప్తిపడకుండా కుడివైపు భాగాన్ని కూడా ఆమె అపహరించింది. ఎందుకంటే నా హృదయ కమలంలో ప్రకాశిస్తున్నటువంటి నీ యొక్క రూపం వామ దక్షిణ భాగములతో కూడినదంతా కూడా ఎలా ఆమె ఉజ్జద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత అని చెప్పుకుంటామే. ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క ఆ లేత కెంజాయ ఏదైతే ఉన్నదో అలాంటి ఛాయ కలిగిన దానితో ప్రకాశిస్తూ, అలాగే 3 కన్నులు, ఈశ్వరునికి 3 కన్నులు ఉన్నాయి, అమ్మవారికి 3 కన్నులు ఉన్నాయి. అలాగే కుచాభ్యామానమ్రం, అలా స్తనభారము చేత కొంచెం అలా ముందుకు వంగినట్లుగా ఉన్నది. అలాగే
కుటిల శశిచూడాల మగుడం, అమ్మకు కూడా చంద్రఖండ అలంకారం వేస్తారు నవరాత్రి పర్వదినాలలో కొన్ని ప్రాంతాల్లో. అలాగే ఆమె వంకర కలిగినటువంటి జాబిల్లి చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రుని కిరీటంలో ఒక మణిగా ధరించి ఉంటుంది. కాబట్టి ఈ లక్షణములు కనుక చూచినట్టయితే ఈశ్వరుడు ఇచ్చినటువంటి వామభాగంతో తృప్తి పడకుండా కుడివైపు భాగాన్ని కూడా అపహరించామన్నటువంటి సందేహం మాకు కలుగుతున్నది. అంటే అమ్మకు 3 కన్నులున్నాయి, అయ్యకు 3 కన్నులున్నాయి. ఈశ్వరునికి శిరస్సు మీద చంద్రుడు ఉన్నాడు, ఆయన చంద్రశేఖరుడు. అమ్మకు ఆ చంద్రుడు నెత్తి మీద ఉన్నాడు. ఇలా లక్షణములను కనుక పోలిక పెట్టి చూచినట్టయితే ఆయన ఇచ్చినటువంటి వామభాగంతో తృప్తి పడకుండా కుడివైపు భాగాన్ని కూడా అపహరించింది. అయితే ఆమె శరీరం అంతా కూడా ఎర్రనిదిగా ఉండటం, స్తనద్వయం ఉండటం, 3 నేత్రములు ఉండటం, ఈ కారణముల చేత ఆ ఈశ్వరుని యొక్క శరీరమును అపహరించింది అనేటువంటి విషయాన్ని శంకరులు ప్రస్తావించారు. అంటే శ్రీదేవి యొక్క ఆకారంలో ఈ 3 నేత్రములు, అలా చంద్రకళను ధరించడము, ఇవన్నీ కూడా ఎవరి యొక్క చిహ్నములు చెప్పండి? 3 కన్నులు ఈశ్వరుని యొక్క గుర్తు, చంద్రకళను ధరించడము కూడా ఈశ్వరుని యొక్క గుర్తు. కాబట్టి అందుచేత ఈ లక్షణములు కలిగి ఉండటం చేత ఆ శరీరం ఈశ్వరుని యొక్క శరీరంలో కుడి భాగాన్ని కూడా ఆమె అపహరించింది అనేటువంటి అనుమానం. అందుకనే నా శివేన వినాశక్తి నా శక్తిరహిత శివ, శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు. అందుకనే నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అని మనం స్తోత్రం చేస్తామే. కాబట్టి అలా శ్రీదేవి రూపంలో అంతా అరుణిమత్వం, ఎర్రనితనం, శక్తిమయత, అలాగే కిరీటము సర్వేశ్వరీత్వాన్ని, ఆ చంద్రుడు కిరీటంలో మణిగా ఉండటం అనేటువంటిది ఆనందమయత్వాన్ని, అలా 3 కన్నులు, అమ్మకు 3 కన్నులున్నాయి, అయ్యకు 3 కన్నులున్నాయి. అమ్మ 3 కన్నులేమిటి? భానుడై నీదు కుడి కన్ను పవలు చేయ, అమ్మవారి యొక్క కుడి కన్ను సూర్యుడై పగటిని కలగజేస్తున్నాడు, చంద్రుడు రాత్రిని కలగజేస్తున్నాడు ఎడమ కన్ను. సాము విచ్చిన పొందమ్మితాయనుపు, ఆమె పాలభాగంలో ప్రకాశించేటువంటి బంగారు పద్మములే వికసించిన ఆ నేత్రం సంధ్యాకాలాన్ని, అంటే ప్రాతః సంధ్య ఉభయ సంధ్య, అంటే ఆమె కాలస్వరూపిణి. భానుడై నీదు కుడి కన్ను పవలు చేయ, శశి అయి నీదు డాకన్ను నిశియనర్ప, సాము విచ్చిన పొందమ్మితాయనపు, సగము విచ్చినటువంటి బంగారు పద్మము వలె ప్రకాశించేటువంటి నీ పాలభాగంలో ఉండేటువంటి కన్ను ఏదైతే ఉన్నదో అది సంధ్యాకాలాన్ని కలగజేస్తున్నది. అలాంటి అమ్మ యొక్క నేత్రములను గురించి కూడా మనకు కాలస్వరూపిణి అని చెప్పడానికి ఈశ్వరుడు 3 నేత్రములు కలిగి ఉండడం, అమ్మ యొక్క 3 నేత్రములు అని చెప్పి రవి అయిన సవ్యనేత్రంబు పగటిని మనం తాత్పర్యం చెప్పుకున్నాం తెలుగులో పద్యం. అలాగే సృజన చేయును మహస్సీమాద్భుతంబు, వామనేత్రము శశి యామిని కారి, స్వర్ణాబ్జ రోచి ప్రశస్తంబు నొసటి ఎందున్న 3వదైనట్టి కన్ను సలుపుతున్నది 2 సంధ్య వేళలను. కాబట్టి ఆ అమ్మ యొక్క కన్నులను కూడా వర్ణించి చెప్తూ శ్రీదేవి దక్షిణ నేత్రము సూర్యరూపమై పగటిని కలగజేస్తున్నది. అలాంటి అమ్మ యొక్క నేత్ర వైభవాన్ని కూడా మనకు వర్ణించి చెప్పి, ఇక ఎన్ని నామాలు లేవండి లలితా సహస్రనామాలలో. మరి అన్ని నామాలు గొప్పవే, కానీ ఒక నామం గొప్పదై మిగిలిన నామాలు గొప్పవి కాకపోవడం అనేటువంటి ప్రసక్తి లేదు. అన్ని నామాలు గొప్పవి కావాలి, కానీ అన్ని నామాలలోకి భవానీ నామం చాలా గొప్పదని శంకర భగవత్పాదులు ఒక శ్లోకంలో మనకు చెప్పడం. అలాగే భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్యాభయాపహ, భవం మహాదేవం సంసారం కామం వా ఆనయతి జీవయితి ఇది భవాని. మన్మధుని శివుని సంసారమును జీవింపజేసేటువంటిది కాబట్టి ఆమెకు భవానీ అని పేరు. జలరూపుడైనటువంటి రుద్రునకు భవుడు అని పేరు, తస్య పత్ని భవానీ అని పేరు. అలాగే స్థానేశ్వర పీఠ అధిష్టాన దేవత కాబట్టి భవానీ అని పేరు. అందుకని ఆమె క్షిప్రప్రసాదిని, భవానీ రూపంలో అమ్మ భక్తులను శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. అంటే క్షిప్రప్రసాదిని అనే నామాన్ని కూడా మనం లలితా సహస్రనామంలో చూస్తాం. క్షిప్రము అంటే శీఘ్రముగా భక్తులను అనుగ్రహించేటువంటి అమ్మ రూపం భవాని. అలాంటి భావనాగమ్య,
ఏమంటే స్మరణ మాత్రము చేత భక్తులను అనుగ్రహించగలిగినటువంటి రూపం అమ్మవారి భవానీ రూపం. అంటే అసలు తల్లియే ఒక్కసారి బిడ్డ తనను తలుచుకుంటే కాపాడుతుంది. అందులో భవానీ అనేటువంటి మాట భావనాగమ్య, అంటే భావన మాత్రము చేతనే, స్మరణ మాత్రము చేతనే పొందదగినటువంటిది భావనాగమ్య. భవారణ్య కుఠారిక, మామూలుగా అరణ్యంలో అనేకమైనటువంటి కలుపు మొక్కలుంటే వాటిని అన్నింటినీ నరకడానికి గొడ్డలిని ఎలా ఉపయోగిస్తామో, అలాగే ఈ సంసారం అనేటువంటి అరణ్యంలో ఉండేటువంటి ఆ కలుపు మొక్కలన్నింటినీ తొలగించడానికి గొడ్డలిలాగా ఉపయోగపడుతుంది భవారణ్య కుటారిక. భద్రమూర్తి, చాలా మంగళప్రదమైన రూపం అండి. అందుకని ఆమె సర్వమంగళ సద్గతి అని మనం చెప్పుకుంటామే. భద్రప్రియ, భద్రమూర్తి, భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు సౌభాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి అండి ఆమె. భక్తిప్రియ, భక్తి చేత మాత్రమే సంతోషపడేటువంటిది. భక్తి అంటే సంతోషపడేది. భక్తిగమ్య, భక్తి చేత పొందదగినటువంటిది. అలాంటి ఆ భవానీ నామం తీసుకుని శంకర భగవత్పాదులు భవాని త్వం దాసేమయి వితర దృష్టిం సకరుణామితి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యహ తదైవ త్వం తస్మై దిశ నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నిరాజిత పదాం. చూడండి, ఎవరో ఒక సాధకుడు అమ్మవారికి అనేకమైనటువంటి నామాలుంటే ఆ నామాలన్నింటినీ విడిచిపెట్టి ఒక్క భవానీ అనేటువంటి నామాన్ని తీసుకొని అమ్మ భవానీ చెప్పుకున్నాగా. భవుడైనటువంటి ఈశ్వరునికి రాణి కాబట్టి ఆమెకు భవానీ అని పేరు. అలాంటి భవానీ నామాన్ని తీసుకొని త్వం, నీవు, దాసేమయి, నేను నీకు సేవకుడను. నీ సేవకుడైనటువంటి నా యందు ఎలాంటి చూపులు ప్రసరింపజేయాలా? వితర దృష్టిం సకరుణాం, అంటే దయతో కూడుకున్నటువంటి చూపులను నా పైన ప్రసరింపజేయుమని స్తోతుం వాంఛన్, అమ్మను స్తోత్రం చేయడానికి కోరుకున్నాడండి. అంటే ఆమె యొక్క దయతో కూడుకున్నటువంటి చూపులు తన పైన ప్రసరింపజేయాలి. అలా ప్రసరింపజేయాలి అనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడై అమ్మవారిని ఏ నామంతో స్తోత్రం చేయాలనుకున్నాడు? భవాని అని. భవానిత్వం అంటే నీవు, భవాని అయినటువంటి నీవు అంటే పైవాక్యములు ఏది? దయతో కూడుకున్నటువంటి నీ చూపులను నా పైన ప్రసరింపజేయుమని అమ్మను ప్రార్థించడానికి కోరుకున్నటువంటి వాడై భవానిత్వం అని చెప్పగానే ఆ రెండు మాటలే చెప్పారు, ఇంకా తర్వాత పూర్తిగా చెప్పలేదు. భవానిత్వం అని ఆ రెండు పదములు మాత్రమే ఏ సాధకుడైతే పలుకుతున్నాడో అలా ఆ రెండు మాటలు చెప్పగానే మిగిలినదంతా చెప్పకుండానే ఏమని? నీ దయతో కూడుకున్నటువంటి చూపులను నాపై ప్రసరింపజేయుమని అడగాలనే కోరికతో ఏం ప్రారంభించాడు? భవానిత్వం అని. భవాని నీవు, భవానివైనటువంటి నీవు నా మీద దయతో కూడుకున్నటువంటి చూపులను ప్రసరింపజేయుమని అడగాలనుకున్నటువంటి వాడు మొత్తం అడగకనుంపే కేవలం భవానిత్వం అనేటువంటి రెండు మాటలు మాట్లాడడం చేతనే వెంటనే అతనికి ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. అందుకనే ముకుందుడు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా తమ శిరస్సులందు ఉంచబడినటువంటి కిరీటములు ఏవైతే ఉన్నాయో ఆ కిరీటములలో పొదుగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత అమ్మ పాదములకు నీరాజనమిస్తారు. అలాంటి ఆ తాదాత్యమును ఆ సాయుధ్య పదవిని ఇచ్చేసింది. అంటే మొత్తం నామాన్ని పలకకుండా కేవలం మోక్షమును కోరుకున్నాడో లేదో మనకు తెలియదు కానివ్వండి, భవానిత్వం దాసేమయి వితరణ దృష్టిం సకరుణామితి, నీ దయతో కూడుకున్నటువంటి చూపులను నా పైన ప్రసరింపజేయుమని అడగగానే అతనికి మోక్షం ఇచ్చేసిందట. ఎందుకని, ఏమిటి అంత గొప్ప అంటే, అమ్మ తెలియక తాకినా నిప్పు కాలకుండా ఉంటుందిటండి. అలాగే ఏమాత్రము వివక్ష లేక ప్రయోగించినప్పటికీ మనకు 4 మహావాక్యములు ఉన్నాయి. తత్వమసి, అహం బ్రహ్మాసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ అని మనం వేదాంతపరమైనటువంటి 4 వాక్యాలు చెప్పుకుంటాం. అందులో తత్వమసి అంటే ఆ భగవంతుడే నీవు, అంటే భగవంతునికి మనకు అభేదం, అద్వైత సిద్ధాంతమే కదండి. అందుకనే బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః అని మనం చెప్పుకుంటున్నామే. ఇక్కడ తెలియక తాకినా నిప్పు ఎలాగైతే కాలుతుందో అలా ఏమాత్రము ఆలోచన లేకుండా ఒక మహావాక్యాన్ని, తత్వమసి అనేటువంటి వాక్యాన్ని కనుక ప్రయోగించినట్లయితే వెంటనే ఏమాత్రము విచారణ చేయకుండా అతనికి మోక్షం ఇచ్చేసింది ఆ తల్లి. కాబట్టి శ్రీదేవి ఆ కరుణా కటాక్ష వీక్షణముల యొక్క
ప్రసారణ వలన అలాంటి స్థితిని పొందారు. అంటే ఆమె సమస్తమైన మనోరథములను నెరవేర్చగలుగుతుంది. కాబట్టి అందుకనే నామ సంకీర్తన చాలా ఇష్టమని నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి, నామ పారాయణాభీష్ట ఫలదాయ నమః. అందుకనే ఈనాడు దేవాలయాల్లో చాలామంది స్త్రీలు సాయం వేళల్లో చక్కగా లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు. ఏ సహస్రనామములకు సహస్రనామ రహస్య స్తోత్రం అని పేరు లేదని మీరు చూడండి ఆ పుస్తకాన్ని. లలితా సహస్రనామ రహస్య స్తోత్రం అనే పేరు ఒక లలితా సహస్రనామములకు మాత్రమే. ఏ నామాన్నైనా మీరు తీసుకోండి, అర్థం తెలిసి వినడం, మరీ లోతుకు పోయి వేదాంతపరమైన అర్థాన్ని విని మన మనసును జరగొట్టేదానికంటే మామూలు శ్లోకానికి శ్లోకంగా నామానికి ఉన్న అర్థాన్ని కనుక మనం విని పారాయణ చేసినట్లయితే పుత్రప్రదం అపుత్రాణం, సంతానము లేని వారికి సంతానం కలుగుతుందండి. అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేటువంటి సంశయాత్మ వినస్థితి సందేహంతో ఏ పని చేసినా మనకు ఫలం దక్కకపోవచ్చు. లలితా సహస్రనామ పారాయణ ఫలశ్రుతే మనకు చెప్తున్నది పుత్రప్రదం అపుత్రాణం, సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది. ప్రథమ పుత్రాణం, మగపిల్లవాడు కలుగుతాడు, ఏదో ఒక సంతానం కలుగుతుంది. కాబట్టి అలా చూడండి. ఇప్పుడు భాగవతంలో కూడా మనకు నామ సంకీర్తనం చేసే సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం అని కదండి. అందుకని గోవింద నామము చేత ఖట్వాంగ ధరిత్రి విభుడు 2 గడియల లోపల మోక్షమును చొరగొన్నాడు. శ్రీశుకుల వారు సందేహిస్తుంటే పరీక్షిన్ మహారాజు భాగవత శ్రవణాన్ని చేశాడు కదండి శ్రీశుకుల వారి వలన. ఆయన చెప్పారు, గోవింద నామము చేత ఖట్వాంగ ధరిత్రి విభుడు 2 గడియల లోపల మోక్షమును తొరగొన్నాడు, నీకు 7 రోజుల వ్యవధి ఉన్నది, నీవు మోక్షాన్ని పొందలేకపోతావని. అందుకనే శ్రీకృష్ణ కర్ణామృతంలో కూడా లీలాసుకులు సంధ్యావందన మస్తు భవతే భూస్నాన తుభ్యన్నము, సంధ్యావందనానికి నమస్కారం పెట్టారు, స్నానానికి నమస్కారం పెట్టారు, దేవతలకు పితృదేవతలకు నేను తర్పణాదులు కూడా విడవలేనన్నాడు. మరి ఏం చేస్తావయ్యా? ఎత్ర క్వాపి నిషీజ్య యాదవ కులోత్తంసస్య కంసద్విష స్మారం స్మారం అఘంహరామి తదలం మన్యే కిమన్యేనమే. ఎక్కడనో దేవాలయంలో ఒక చోట కూర్చొని యాదవ కులాలంకారుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క నామాన్ని మాటిమాటికి స్మరించుకున్నాను, ఈ జన్మకది చాలనన్నారు. అది నామానికి భగవంతుని యొక్క నామాన్ని కీర్తించడం, భగవంతుని యొక్క రూపాన్ని కీర్తించడం, భగవంతుని యొక్క గుణాన్ని కీర్తించడం. ఇందులో సౌందర్యలహరిలో ఆ 3 మనకు కనపడతాయి. అమ్మవారి రూపాన్ని, సౌందర్యాన్ని వర్ణించారు. అలాగే ఆమె యొక్క నామవైభవాన్ని స్పష్టమైన ఉచ్చారణ చేత అస్పష్టమైన ఉచ్చారణ చేత, ఇందాక మనం బిందు రహితంగా అమ్మ నామాన్ని ఉచ్చరించి అతడు ఎంతటి ఉన్నతమైన స్థితికి పొందాడో మనం చెప్పుకున్నాం. అలాంటి భాగవతంలో కూడా ఏతావతాల మఘ నిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మనాంనాం ఆకృష్య పుత్రమఘవాన్ యదజామిళోపి నారాయణేతి మ్రియమాణ ఉపైతి ముక్తిం. భాగవతంలో మనకు అజామిళోపాఖ్యానం తెలుసు కదండి. ఉదాహరిస్తున్నారు, ఎంతటి దుర్మార్గుడు, బ్రాహ్మణుడై ఉండి శూద్రస్త్రీతో సంపర్కం పెట్టుకొని ఆమె ఎందే సంతానాన్ని కలిగి ఆమె చనిపోయిన తర్వాత ఆ కన్న కూతురితో మరల సంతానాన్ని పొంది కలిగిన సంతానమంతా నష్టపోతే చివరికి ఒక్క మగపిల్లవాడు మిగిలితే నారాయణ అని పేరు పెట్టి చివరికి యమదూతలు తనను తీసుకొని వెళ్ళడానికి వస్తే దూరంగా ఆడుకుంటున్నటువంటి పిల్లవాడు భగవంతుని పేరని కూడా అతనికి తెలియదండి. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి నారాయణ అని కుమారుని పిలిచినంత మాత్రాన యమదూతలు వచ్చినా విష్ణుదూతలు ఇతడు మా లోకమునకు రాదగిన వాడని తీసుకొని వెళ్ళాడే. అందుకనే పరమదయానిధే పతిత పావన నామ హరేయటంతు సుస్థిరమతులై సదా భజన చేయు మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు మీరటకు చేరకుడంతు యముండు కింకరోత్కరముల కానబెట్టునట భద్రగిరి దశరథి కరుణాపయోనిధి. కాబట్టి ఆ నామ సంకీర్తన ఇందాక మనం బిందు రహితంగా చెప్పుకున్నాం, బిందు సహితంగానండి అమ్మ నామం. ఆ భవానీ నామంతో అతడు ఎంత ఉన్నతమైన స్థితి, ఎంతటి సాయుధ్య పదవి సామాన్యమైందండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి. అలాగే 4 రకాలైన ముక్తి మనకు తెలుసు, సాలోక్యమని, సారూప్యమని, సామీప్యమని, సాయుధ్యమని. సాలోక్య ముక్తి అంటే ఆ పరమాత్మ ఏ లోకంలో అయితే ఉన్నాడో ఆ లోకానికి చేరడం అనేటువంటిది సాలోక్య ముక్తి. సామీప్య ముక్తి అంటే భగవంతుని యొక్క సన్నిధానానికి చేరడం. అలాగే సారూప్య ముక్తి అంటే పరమాత్మతో సమానమైనటువంటి రూపం, సారూప్యం అంటే సమానమైన రూపం. అలాగే సాయుధ్య ముక్తి అంటే పరమాత్మతో ఏకం కావటం. కాబట్టి ఈ శ్లోకంలో
ఏ రకమైనటువంటి మోక్షాన్ని పొందాడు ఆ భవాని అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం వలన నిజ సాయుధ్య పదవీం, అంటే ఆ పరమాత్మతో ఏకం కావడం, అంటే తాను వేరు పరమాత్మ వేరు కాకుండా ఆ ఏకమవటం అని ఉత్తమోత్తమమైనటువంటి ముక్తిని మోక్షమును పొందగలిగాడంటే దేని చేత పొందగలిగాడు చెప్పండి? నామపారాయణ. అదే ఆ నామ గోవింద నామము చేత ఖట్వాంగ ధరిత్రి విభుడు. అందుకనే కదండి భాగవతంలో నవవిధ భక్తులు కూడా శ్రవణం కీర్తనం విష్ణోస్మరణం నవభక్తి విధానేషు ముఖ్యే శ్రవణ కీర్తనే. నవవిధములైన భక్తి మార్గములలో ముఖ్యమైనటువంటివి శ్రవణము కీర్తనము. హరే కథాం శృణు తస్య నామ సంకీర్తనం కురు. ఆ నామం చూడండి, భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియ భక్తిగమ్య భక్తివశ్య భయాపహ. అలాంటి నామం. అలా కాబట్టి దైత్యులకు సామీప్యముక్తి అన్నిటికీ శ్రేష్టమైనటువంటిది. విశిష్టాద్వైతులకేమో సారూప్యముక్తి, అద్వైతులకు మనం అద్వైత సిద్ధాంతం. ఇది శంకర మఠం. సాయుధ్యముక్తి అంటే ఆ పరమాత్మతో ఏకం కావటమేనండి. అలాంటి సాయుధ్య ముక్తిని పొందాలి అంటే అమ్మ నామాన్ని పారాయణ చేయాలి. అది ఆయన భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణామితి స్తోతుం వాంఛన్ కథయతి భవానిత్వమితి యదైవత్వం తస్మై దిశసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. అలాగే అవండి అమ్మ అనుగ్రహం లేదే కవిత్వం రాదనుకున్నాం. అమ్మ అనుగ్రహంతోనే కవి అయినాడు మూక కవి శంకర భగవత్పాదులు అని చెప్పుకున్నాం. సామాన్యంగా సంగీత సాహిత్యములు ఎవరి యొక్క సొత్తు చెప్పండి? శారదామాతవి. ఇందాక కూడా చెప్పాం, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకమాపాతమధురం అన్యదాలోచనామృతం అని. అలా లలితా సహస్రనామాలలో నిజ సల్లాప మాధుర్య వినిర్భర్షిత కశ్యపి అని ఒక నామం ఉన్నది. దాన్ని తీసుకొని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని రాశారు. అంటే సరస్వతీదేవి యొక్క వీణా వాదన మాధుర్యమును కూడా అమ్మ మెచ్చుకున్నదిట లలితా పరమేశ్వరి. ఆ మెచ్చుకొని ఎవరైనా ఒకరు బాగా పాడితే నీ పాట చాలా బాగుంది, నీ ప్రసంగం చాలా బాగుంది అని మాట్లాడినప్పుడు ఆ ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి వారి మాటల మాధుర్యం ఎలా ఉంటుందో అమ్మ మాటల మాధుర్యం ఎలాంటిదో ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్పారు. మనం మాట్లాడితే మీరు బాగా మాట్లాడారండి, బాగా పాడారంటే మన మాటల్లో మాధుర్యం ఏమున్నది? కానీ సరస్వతీదేవి కశ్యపి అనేటువంటి వీణ మీద వాయిస్తూ ఈశ్వరుని యొక్క వైభవాన్ని గానం చేస్తుంటే ఆ గానాన్ని మెచ్చుకొని లలితా పరమేశ్వరి, శారదా నీవు చాలా అద్భుతంగా గానం చేశావు, నీ వీణా వాదన మాధుర్యము చాలా బాగున్నదని మెచ్చుకుంటే ఆ మాటలు విన్నటువంటి సరస్వతీదేవి తాను వీణ వాయించడం వలన కలిగినటువంటి మాధుర్యము కంటే కూడా అమ్మ నన్ను ప్రశంసిస్తూ మాట్లాడినటువంటి మాటల మాధుర్యము చాలా గొప్పగా ఉందని ఇక వీణ వాయించడం అనవసరం అని చెప్పి ఆ వీణను తీసుకుని పూర్తిగా ఎక్కడో మూలపడవేసింది సరస్వతి. అది అమ్మ యొక్క వైభవం. అంటే సరస్వతీదేవికి కూడా అలాంటి స్థితి రావడానికి అమ్మయ్యే కారణమైతే విపంచ గాయంతి వివిధమపదానం పశుపతే పురరిపోహ అని 2 పాఠాలు ఉన్నాయి. త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే త్వదీయై మాధుర్యై అపలపిత తంత్రీ కలరవం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. చూడండి అమ్మా సరస్వతీదేవి నీ ముందు శివుని యొక్క అనేకమైనటువంటి గొప్పతనాలు సామాన్యం కాదు కదండి. శివుని యొక్క అద్భుతమైనటువంటి లీలలు చాలా ఉన్నాయి కదా. త్రిపురాసుర సంహారం చేశారు, దక్ష అధ్వర విధ్వంసం చేశారు, హాలాహల భక్షణం చేశారు. ఏమండి హాలాహల భక్షణం చేస్తే అడిగారే, ఏ భర్త అయినా విషము తింటానంటే తినుమని ప్రోత్సహించే భార్యలు ఉన్నారు లోకంలో? లేరే. మృంగిడివాడు విభుండనియు మృంగిడిదియు గరళమనియు మేలని ప్రయగును మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబు ఎంత మది నమ్మినదు. ఆయన తినేది విషమని తెలుసు, తినేవాడు తన భర్త సదాశివుడని తెలుసు. ఆయన విషమును తినడం వల్ల లోకాలకు క్షేమం కలుగుతుందని తెలిసి విషమును తినమని ప్రోత్సహించింది. ఎందుకని కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర, ఆయన చేత కట్టబడినటువంటి మంగళసూత్రము చేత ప్రకాశించేటువంటి మెడగలిగినటువంటిది కాబట్టి ఆ మంగళసూత్రానికి ఢోకాలేదు. ఎందుకని వివాహ వేదికకు వచ్చేంత వరకు ఆడపిల్ల చేత గౌరీ పూజ చేయించడంలో ఉద్దేశం అదేనండి.
రుక్మిణి అంతటి ఆవిడ శ్రీకృష్ణుని కబురు చేసిందే గౌరీ శంకర పూజార్థం యాత్రామే నగరాద్బహి. ఆ గౌరీ శంకరుల యొక్క పూజ కోసం ఊరి వెలుపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క ఆలయానికి వస్తాను, అక్కడికి వచ్చి నన్ను తీసుకుని వెళ్ళమని. చూడండి అమ్మ, ఆ హాలాహల భక్షణము, అలాగే జలంధరుని యొక్క వధ, గజాసురుని వధ మొదలైనటువంటి వాటిని అన్నిటినీ సరస్వతీదేవి కచ్చపి అనేటువంటి తన వీణ మీద గానం చేస్తుంటే అప్పుడు లలితా పరమేశ్వరి యొక్క మనస్సులో ఆ కలిగినటువంటి సంతోషాన్ని సూచిస్తూ శ్లాఘాశిరకంపం అంటే మనమైతే చాలా బాగా మాట్లాడారండి, చాలా బాగా పాడారని వాళ్ళతో సమానమైన గొంతు పెట్టుకొని అరుస్తాం. కొంతమంది అలా కేవలం సూచనల చేత శిరకంపం చేత శభాష్ ఆ మాట బయటకు వస్తుందా లేదా అని కూడా తెలియకుండా అంత చక్కగా అలా శిరకంపంతో కూడుకున్నటువంటి మధురమైన వచనములతో ఆ సరస్వతీదేవి యొక్క వీణా వాదన మాధుర్యమును వెల్లడిస్తూ మాట్లాడింది లలితా పరమేశ్వరి. ఆ నీ వచనముల యొక్క మాధుర్యం చేత అపహసింపబడినటువంటి తన యొక్క వీణ వాదన మాధుర్యం ఏదైతే ఉన్నదో ఇంకా తాను వీణ వాయించవలసిన అవసరం లేదని ఆ వీణ మీద ఆ గవిసెన గుడ్డ అంటే బాగా కప్పివేసింది. మళ్ళీ వీణ కనపడ అవసరం లేకుండా పూర్తిగా ఆ వీణ మీద గవిసెన గుడ్డ కప్పింది. ఇక నేను వీణ వాయించి మటుకు ప్రయోజనమే ఉన్నది, అమ్మ మాటల మాధుర్యం ముందు నా వీణా వాదన మాధుర్యం వెలా తెలాబోతున్నది. అలా కాబట్టి నిజులయతి చోళేననుటలో బాగా కప్పివేసిందని. కాబట్టి అలాంటి మాటల మాధుర్యం రావాలంటే అందుకనే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయితే గిరిం. అలా ఇక అమ్మ పాదాలు ఎలాంటివండి? ఇందాక చెప్పుకున్నాం, ఆమె పాదములను పూజ చేసే సర్వదేవతలను పూజ చేసిన ఫలాన్ని పొందబోతున్నది అమ్మ యొక్క పాదాలు. ఇక్కడ కూడా చాలా చమత్కారం. నమో వాకం బ్రూమః నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచిరసాలక్తకవతే అసూయచ్చంతం యదభిహననాయ స్పృహయతే పశూనాం ఈశానః ప్రమదవన కంకేళితరవే. పార్వతీదేవి ఉద్యానవనంలో అశోక వృక్షం ఉన్నది. మామూలుగా అశోక వృక్షం గనక పుష్పించకపోతే ఫలించకపోతే ఉత్తమ జాతి స్త్రీ పాద తాడనం చేత ఆ వృక్షం ఫలిస్తుందని పుష్పిస్తుందని. కాబట్టి తన ఉద్యానవనంలో చాలా కాలంగా పుష్పించకుండా ఉన్నటువంటి ఆ అశోక వృక్షాన్ని అమ్మ పాద తాడనం చేత పుష్పింపజేసిందిట. అంటే పార్వతీదేవి ఉత్తమ స్త్రీ కదా, ఆమె పాద తాడనం చేత ఆ వృక్షం పుష్పించింది, ఫలించింది. ఆమె పాదాలు ఎలా ఉన్నాయి? బాగా తడిసినటువంటి లత్తుక. ఈనాడు మనం కాళ్ళకు పారాణినో లేకపోతే ఇంకేదో రంగు వేసుకొని ఇప్పుడు గోరింటాకు పారాణి పెట్టుకుని తగ్గిందనుకోండి, బజార్లో అనేకమైనటువంటి కెమికల్స్తో తయారైనటువంటి దాన్ని తీసుకొచ్చే కాళ్ళకు పారాణి పెట్టుకుంటాం. కానీ ఆనాడు అమ్మ లత్తుకతో తడిసినటువంటి ఆ లాక్షా రస ద్రవంతో కాళ్ళకు పారాణి పెట్టుకుంటే ఆ పారాణి ఎర్రగా ఉంటుంది కదా. అమ్మ యొక్క పాదములు కూడా చూడడానికి నేత్రములకు చాలా రమణీయంగా ప్రకాశిస్తున్నాయి. అలాంటి ఆ రమణీయమైనటువంటి నేత్రములకు రమణీయంగా కనపడేటువంటి పాదముల చేత తాడనం చేయడం చేత ఆ అశోక వృక్షం పుష్పించింది, ఫలించింది. ఈశ్వరునికి అసలు ఎవరి పట్ల అసూయ లేదు, ఆయనకు అసలు అసూయ అనేటువంటిది లేదు. కానీ అచేతనమైనటువంటి వృక్షం అశోక వృక్షానికి అమ్మ పాద తాడనం లభించింది. భర్తనైనటువంటి నాకు ప్రణయ కలహంలో కూడా అమ్మ నన్ను కాలితో తన్నలేదు, అమ్మ పాద తాడనం తనకు లభించలేదని ఆ అశోక వృక్షం పట్ల అసూయ చెంది ఉన్నారు శంకరుడు. సామాన్యంగా ప్రణయ కలహంలో భార్య భర్తను కాలితో తన్నవచ్చునేమో. నందితిమ్మన పారిజాతాపహరణంలో సత్యభామ శ్రీకృష్ణుని తన్నినట్టుగా పద్యం రాసుకున్నారు కదా. నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పదపల్లవంబు మత్తను పులకాగ్ర కంటక వితానము తాకిన నొచ్చునంచునే ననియద అల్కమానవు గదా ఇకనైన అరాళ కుంతల. తన్నినందుకేం బాధపడలా, తనను తన్నటం చేత ఆమె మృదువైనటువంటి కాలికి ఎక్కడ నొప్పి కలిగిందోనని బాధపడ్డారు కృష్ణ పరమాత్మ. ఇక్కడ ఆమె తనను ప్రణయ కలహంలో కాలితో తన్నలేదు, చైతన్యం కలిగినటువంటి భర్తనైనటువంటి తాళిగట్టినటువంటి నాకు ఆమె పాదతాడనం దక్కలేదు. అచేతనమైనటువంటి అశోక వృక్షమునకు ఆ అమ్మ పాదతాడనం లభించిందని అశోక వృక్షం పట్ల అసూయ చెంది ఉన్నట్లు శంకరుడు.
చూడండి శంకర భగవత్పాదులు ఆ అమ్మ స్తన్యమును గ్రోలి మహాకవి అయి ఎంతటి అద్భుతమైనటువంటి రచన. అలాగే అంటే ఆ అశోకశ్చరణాపాత జాయతే పుష్పవత్తర అంటే ఆ తాడనము ఆ అశోక వృక్షాన్ని ఫలింపజేస్తుంది. అంటే పరమశివుడు కూడా ఎవరి యొక్క పాదతాడనాన్ని వాంఛిస్తున్నారు? శ్రీదేవి యొక్క పాదతాడనాన్ని వాంఛిస్తున్నాడంటే ఇంకా ఇక్కడ అర్థం ఏమిటి చెప్పండి? మన వంటి వారికి కూడా జన్మాంతరంలో చేసుకున్నటువంటి సుకృతం గనక మనకు ఏదైనా గనక లేకపోయినట్లయితే అమ్మ పాదసేవ మనకు లభించదు. ఇందాకనే చెప్పుకున్నాం, ప్రణంతుం వా స్తోతుం వా కథం అకృత పుణ్య ప్రభవతి. నమస్కరించడానికి కానీ స్తోత్రం చేయడానికి కానీ పుణ్యం చేసుకున్నటువంటి వానికే లభిస్తుంది. కాబట్టి నమో వాకం బ్రూమః నయన రమణీయాయ పదయో తవాస్మై ద్వంద్వాయ స్ఫుట రుచి రసాలక్తకవతే అసూయతి అత్యంతం యదభిహననాయ స్పృహేతే పశూనాం ఈశానః ప్రమదవన కంకేళి తరవే. అలాగే సదాశివు పతివ్రత అని ఒక నామం ఉన్నది లలితా సహస్రనామంలో. దాన్ని కూడా తీసుకొని శంకర భగవత్పాదులు చాలా చమత్కారంగా ఆ అమ్మ యొక్క ఆ గొప్పతనాన్ని చెప్పడానికి మనకు ఆయన ప్రయత్నం చేసి చెప్పినటువంటి ఆ సన్నివేశాన్ని కనుక మనం చూచినట్లయితే ఆమె సదాశివు పతివ్రత. ఎందుకని ఆమె సదాశివు పతివ్రత అయిందో ఆయన ఇప్పుడు ఇంతటి ఐశ్వర్యం కలిగినటువంటి వారిని లక్ష్మీ వల్లభులు అంటారు. ఇంత విద్య కలిగిన వారిని సరస్వతి వల్లభులు అంటారు. కానీ పార్వతీ వల్లభులని ఎవరిని అనరు. దానికి శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చూపించినటువంటి చమత్కారం ఏమిటో రేపు చూద్దరు. కానీ కాబట్టి సౌందర్యలహరి కావాలన్నారు. సౌందర్యలహరి, దేవీ భాగవతం, లలితా సహస్రనామాలు మూడు వేరు వేరు కాదండి. అక్కడ ఉన్న విషయం ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్న విషయం అక్కడ ఉన్నది. ఈరోజు ఆ అమ్మ స్తన్యమును గ్రోలి మహాకవి అయినటువంటి శంకరులు అమ్మవారి యొక్క వైభవాన్ని, లలితా వైభవాన్ని ఎలా కీర్తించారు కొన్ని శ్లోకాల్లో విన్నాం. రేపు కొన్ని శ్లోకాలు తర్వాత అసలు మణిద్వీపంలో త్రిమూర్తులను ఆమె అనుగ్రహించిన విధం ఆ వైభవాన్ని రేపు ఎల్లుండి కూడా శ్రవణం చేసి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. రేపు కూడా సకాలానికి విచ్చేసి కార్యక్రమాన్ని శ్రవణం చేసి ఆ పరమేశ్వరి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతూ ఈ పూటకు మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాగ్ని రుద్రాయ నీలగ్రీవాయ మంగళం శ్రీరాజరాజేశ్వరి జగదీశ్వరి జయమంగళం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా జయమంగళం ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.